ఆకు కూడా కదలదన్నారు. అయినా కూడా మనం మానవులం. మనసు ఉంటుంది. మనసు ఉంటుంది కాబట్టి బాధపడతాము. ఆ బాధ కూడా ఎందుకొస్తుందంటే, వాళ్ళకి, మనకి ఉన్న ఆత్మ సంబంధం. అది కూడా బాబా బంధమే అని నేననుకుంటాను. నా పర్సనల్ భావన. అంటే ఒక గుడ్ బాబా లవరు వెళ్ళిపోయింది. తనకి నెక్స్ట్ జన్మ మంచిదే వస్తుంది. బాబా తనలో ఉన్న ఐక్యం చేసుకోవచ్చు. లేకపోతే మంచి జన్మ ఇచ్చినా కూడా యాజ్ ఏ బాబా లవర్ ఫ్యామిలీలోనే వచ్చేసి మళ్ళీ బాబాకే సేవ చేస్తుంది. ఎందుకంటే బాబాల వారి ఫ్యామిలీలో వస్తుంది అని ఎందుకంటున్నానంటే, భాస్కర్ రాజు గారు ఒక పాట రాశారు. మెహర్ బాబా వలలో చిక్కిన చేపలు బయటికి రాలేవంట. మెహర్ బాబా వలలో చిక్కిన చేపలు బయటికి రాలేవు. అలాగే మెహర్ బాబా లవ్వర్స్ను కూడా ఆయన పట్టుకున్నారు మనని అందరినీ, గట్టి పట్టు అనమాట. ఒక వల వేసి ఆ వలలో మనందరినీ పట్టుకొని మనను మన చుట్టూ ఒక వల కూడా కాదు, ఒక షెల్ లాగా కాపాడుతున్నారు ఆయన్ని. అందుకని ఇంకా ఆయన మీద కంప్లీట్ డిపెండ్స్. ప్రతిదానికి బాబాయ్ ఇచ్చక్క, బాబాయ్ ఇచ్చక్క, మనం ఏం చేస్తామో అంటూ ఉండే తను. అంత గుడ్ బాబా లవర్, గుడ్ వర్కర్. యాజ్ ఎ వాలంటీర్ కూడా కంప్లీట్ గా మేరాబాద్ లో అమర్తిదప్పుడు వాలంటీర్ గా వచ్చినా కూడా మా లేడీస్ వింగ్ లో ఉంటూ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉండేది. అందరికీ కూడాను యాక్టివ్ గా ఉండేది. బట్ వన్ థింగ్ ఏంటంటే, తనకు తాను హ్యాపీగా వెళ్ళిపోయింది. ఏ బాధ పడకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది. మనకి ఒక పెద్దవాళ్ళు పద్యం చదివేవాళ్ళు మనం అవి అనుకుంటాము. పద్యం నేను ఎప్పుడు చదువుతాను. వాటి మనం బాబాలో కూర్చాక బాబా మీద డిపెండ్ అయినప్పుడు బాబా కూడా ఇస్తున్నాడు అందరికీ. ఇప్పుడు మనం అందరికీ చూస్తున్నాం. బాపిరాజు గారు కానీ, రామచంద్ర కానీ, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ పద్యం నేను చదువుతాను. అనాయేసేన మరణం, అనాయేసేన మరణం, వినా దైన్యేన జీవనం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహి మే పార్వతీపతిం, దేహి మే పార్వతీపతిం. అంటే పార్వతీపతి అని అప్పుడు ఆ పద్యంలో ఉన్నది. మనం దేహి మే మెహర్ బాబా అనుకోవాలనుకుంటాను. అంటే నా భావన చెప్తున్నాను. అలాంటి అనాయాస సునాయాస మరణం బాబా ఎంత ప్రేమించి ఆయన డివైన్ లవ్ని ఇస్తే గాని అంత సునాయాసంగా మరణం, శారీరక బాధలు పడకుండా తీసుకెళ్ళిపోయారు ఆయన. అది అంటే నాకు తెలిసినంత మటుకు నేను చెప్పానండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ఈ లోపల నా పేరు మల్లికార్జునరావు సార్ చెప్పండి. అత్తయ్య గారి కుటుంబం మా కుటుంబానికి చాలా సన్నిహితం. మా వదిన గారు, పెద్ద వదిన గారు, ఎంఆర్కేశ్వరం గారి భార్య, మా మిస్సెస్ కూడా చాలా సన్నిహితం. ఒక మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళందరికీ సన్నిహితురాలే ఆవిడ. ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళని కూడా ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు చంద్రకళ గారు. అయితే ఆవిడకి నాకు చాలా అట్రాక్ట్ అయింది దేనికంటే, డోంట్ వరీ బీ హ్యాపీ అని బాబా అన్నది ఆవిడ జీవితంలో ఆచరించి చూపించారు. ఆవిడ ఎప్పుడు విచారంగా ఉండడం నేను చూడలే. ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవారు, చిద్దు విలాసంగా ఉండేవారు. ఆవిడ ఎక్సలెంట్ సర్వీస్ చేశారు. అమర్తిథిలో కూడా వాలంటీర్ సర్వీస్, ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ సర్వీస్ సర్వీస్. బాబా నిస్వార్థ సేవ చెప్పారు. ఆ నిస్వార్థ సేవలో ఫస్ట్ మార్క్ ఇవ్వాలంటే ఆవిడకి ఇవ్వాలా అన్నంత బాగా ఆవిడ చేశారు. ఆ కుటుంబం అంతా ధన్యులు. కాంతయ్య గారు కూడా సైలెంట్ లవరు, ఆయన కూడా ధన్యులు. అయితే ఆవిడకి తప్పకుండా బాబా సద్గతి ఇస్తారని, ఎక్కడికి చేరుస్తారో మనం అనడానికి వీల్లేదు. ఆవిడ మాత్రం చాలా వెరీ అట్రాక్టివ్ సోల్, అందరినీ కూడా పూర్తిగా ఆకర్షించారు. ఆవిడ జీవిత విధానం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మేము కోటి వచ్చి వర్షంలో తడిసిపోయే పరిస్థితులు వస్తే బస్సులో వెళ్తా ఉంటే వెళ్ళలేకుండా వాళ్ళ ఇంటికి పిలిచి మమ్మల్ని ఆ రాత్రి అక్కడ పడుకోమని రాత్రి పడుకున్న ఆవిడ వాళ్ళ అంత ఆప్యాయతగా, అంత లవ్. షీజ్ ఎ లవ్ పోరింగ్ సోల్ అండ్ లవ్ పోరింగ్ పర్సనాలిటీ. అండ్ ఎవ్రీ లేడీ
నోసారు. అంత అంత దగ్గరగా ఉంటుంది ప్రతి ఆడవాళ్ళకి కూడా. మగవాళ్ళకి కూడా ఉంటారు, కానీ మగవాళ్ళు ఎక్కువ క్లోజ్గా వెళ్ళారు కాబట్టి దాని గురించి చెప్తున్నా. ఎనీహౌ, మే గాడ్ బ్లెస్ హర్ సోల్ టు ఎలివేట్ ఇన్ ఏ సూటబుల్ మేనర్ టు ఏ హై ఎస్టేట్. బాగా ఉన్నత స్థాయికి ఆవిడ ఆత్మని బాగా తీసుకెళ్తారని నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. నేను మధ్యలో వచ్చి 5 నిమిషాలు చెప్పుకుంటే తప్ప నాకు తృప్తి ఉండదు. ఆవిడ చాలా సన్నిహితురాలు నాకు, మా కుటుంబానికి. చేత చాలా బాధతోటి మాటలు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా నా సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. ఓకే అండి, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఒక పాట, ఆవిడ స్మృత్యార్థం ఎవరైనా ఒక పాట పాడాలి. సో ఫస్ట్ వాణి గారు ఒక పాట పాడండి. వాణి గారు, సత్యవాణి గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో నీ దివ్య సన్నిధికి నన్ను చేర్చుతావో, నీ దివ్య సన్నిధికి నన్ను చేర్చుతావో, మరు జన్మనే ఇచ్చి నన్ను గెంటుతావో, మరు జన్మనే ఇచ్చి నన్ను గెంటుతావో, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో. ముక్తియు వలదు మోక్షము వలదు, ముక్తియు వలదు మోక్షము వలదు, నిరతము నీ సేవ నే చేయగోరెద, నిరతము నీ సేవ నే చేయగోరెద, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో. ప్రేమతో సేవించి నీ మెప్పు సాధించి, ప్రేమతో సేవించి నీ మెప్పు సాధించి, సంతృప్తితో నేను మనగలగవలెను. ప్రేమతో సేవించి నీ మెప్పు సాధించి, సంతృప్తితో నేను మనగలగవలెను, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో. ఆధ్యాత్మికంబైన సాధనలేవి, ఆధ్యాత్మికంబైన సాధనలేవి, నీ కృపలేనిదే నన్ను చేర్చలేవు. ఆధ్యాత్మికంబైన సాధనలేవి, నీ కృపలేనిదే నన్ను చేర్చలేవు, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో. నీ దివ్య సన్నిధికి నన్ను చేర్చుతావో, నీ దివ్య సన్నిధికి నన్ను చేర్చుతావో, మరు జన్మనే ఇచ్చి నన్ను గెంటుతావో, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో మేహరు బాబా, నీ ఇచ్ఛ ఎటులున్నదో.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఆవిడ గురించి 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను నేను కూడా. తప్పకుండా జై జై బాబా. బాబా అండి. ఆవిడ నాకు ఎక్కువగా పరిచయం ఏంది అంటే గనక మన రాజేంద్ర మెహర్ గారి దగ్గరికి నేను కోటికి ఈ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారండి బాగా. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా వాణి అట్లా వాణి ఇట్లా అని ఏదో ఒకటి మంచి మంచి సజెషన్స్ ఇస్తూ అందరికీ కూడా ఇది ఇది ఇలా ఉన్నదండి, ఇలా బాగాలేదు అంటే అలా ఎందుకు చేస్తావు, ఇలా చెయ్యి అని చెప్పి ప్రతిసారి కూడా మంచి మంచి సజెషన్స్ ఇస్తూ అందరి ఆరోగ్యాల పట్ల తనకే ఆ బాధ వచ్చిందా అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా తను రాజేంద్ర మెహర్ ఎలాగైతే తను ట్రీట్మెంట్ ఇస్తారో అంతకి 10 అలాగే ఆయనతో సమానంగా కూడా ఆవిడ చెబుతూ దానికి సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో కొంతమంది దొరకట్లేదు అంటే అయ్యో మా దగ్గర ఉందిలేండి కొంచెం ఇస్తాం, ముందు అంతవరకు దొరికే వరకు వాడండి అని కూడా ఇచ్చి అవి ఆ జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నయం చేసేటువంటి ఉదాత్తురాలు. ఎక్కడ కనిపించినా నూరారా నేను చూసినా చూడకపోయినా కూడా దగ్గరకు వచ్చి మరి జయబాబా వాణి బాగున్నావు మంచిగున్నావు అని ఇట్లా తన ఆయన భాషలో మాట్లాడుతూ ఉండేవారండి. నిజంగా పొద్దున న్యూస్ విన్న దగ్గర నుంచి కూడా ఎవరో మన ఆత్మ సంబంధమైన వ్యక్తిని కోల్పోయామా అన్నంతగా చాలా బాధగా అనిపించింది. ఎందుకో మరి తెలియదు బాబా. ఇంకా అసలు ఆవిడ వాలంటీర్ అంటే ఇంక మనకు తెలిసిన విషయమే అందరికీ కూడా. అక్కడ మెహరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ ముందుండేవారు కాంతయ్య గారు కానీ ఆవిడ మిసెస్ అయినటువంటి చంద్రకళ గారు కానీ ఇంకా పిల్లలైతే మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆమె ఆత్మకు బాబా శాంతి కలిగించాలని కోరుకుంటున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఒకసారి మా పేరెంట్ కూడా బాగలేకపోతే ఇలా బాగాలేదండి పెద్దవాళ్ళండి అంటే కూడా ఎందుకు అని మన మెహర్ ఉన్నారు కదా తీసుకురా మంచిగా తీసుకుంటారు, ఈ వయసు ఏముంది అసలు వయసు ఎందుకు అనుకోవాలి. మెహర్ గారు అన్నట్టుగానే అనేవారు ఎంత వయసు ఉంది, చిన్న వయసే కదా అంత పెద్ద వయసు ఏం కాదు, ఎప్పుడు వయసు ఎక్కువ అని అనుకోకండి అని చెప్పి ఆయన అరిచినట్టే ఈవిడ కూడా చెప్పి అలా అందరినీ కూడా సంతోషపరిచి మరీ పంపిస్తుండేవారు సెంటర్స్లో. అవన్నీ కూడా నాకు మార్నింగ్ నుంచి అవే గుర్తుకొస్తూ ఉండినాయి అనమాట. జై బాబా అండి. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారండి? జై బాబా. జై బాబా. ఓకే శ్రీలత. రైట్ సార్ చెప్పండి సార్. ఎవరండి సార్? మీరు తెలిసిన తర్వాత మనసు లేదు, ఎంతో బాధగా ఉంది. ఆవిడ ముఖమే ఎప్పుడు కోటి సెంటర్ కి సాయంత్రం టైం అయ్యేటప్పటికల్లా ముందర వచ్చి ఆ కుర్చీలన్నీ ఉన్నాయో లేవో చూసి అన్ని రకాలైనటువంటి సర్దుబాటు చేసి మెహర్ రాకుండా అన్ని రకాలైనటువంటి సహాయాలు చేసి అందరినీ పలకరించిన వాళ్ళంటూ ఉండరు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జై బాబా అని ఇందాక వీళ్ళంతా చెప్పినట్టుగానే అంత ప్రేమగా అంత సేవా నిరతులై ఆవిడ నిస్వార్థ సేవ, ఎంత నిష్కల్మషమైనటు మనిషో, ఎంత చక్కగా మాట్లాడేదో, ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉండేది అందరితోనూ కలిసి. నిజంగా ఏమిటి సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే ఆవిడ ఒక ప్రతినిధి కింద ఉండేది. ఆవిడని చూసి నేర్చుకోవాలని అనిపించే అంత గొప్పగా ఆవిడ చేసేది. ఎవళ్ళను తన వాళ్ళు పై వాళ్ళు అని అనకుండా ముస్లింలు వచ్చేవారు ఎక్కువ ప్రెషర్ ట్రీట్మెంట్ కి, వాళ్ళని కూడా ఎంత ప్రేమగా చూసేదో ఆవిడ. అందరినీ పలకరించేది. నిజంగా ఆవిడ వార్త విన్న తర్వాత ఆవిడ చిరునవ్వు, ఆవిడ ముఖం ఎంత ఆవిడని పోగొట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు. సద్గతి చూపించే ముక్తి ఇంచదంటే అంత నిష్కాల్మషమైన దానికి నిజంగా ఉదాహరణే అంతగా చేసేది. ఎప్పుడైనా ఇక కోటి సెంటర్ లోను జూబ్లీ హిల్ సెంటర్ లోను అందరితో కలిసి ఎక్కువ ప్రెషర్ ట్రీట్మెంట్ కానీ బాబా హాల్లో యొక్క కార్యక్రమంలో కానీ ఆవిడ పాడలేకపోయిన అందరికి పేరు అంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంత బాబా దగ్గరికి ఆవిడని చాలా ఉంది. నిజంగా రాజేంద్ర మెహర్ ఎక్కువ ప్రెషర్ ట్రీట్మెంట్
ఒక బిగ్ పిల్లర్, ఒక స్తంభం కింద నిల్చుని ఉండేది. ఆవిడ ఎన్ని రకాలుగా అన్ని ఆల్రౌండర్, అన్నిట్లోనూ ఉండేది ఆవిడ. అంత ఆల్రౌండర్ అయి ఉండి అందరి మనసులోనూ, అందరి నాలుకల మీద ఆవిడ పేరు వింటూ ఉండేవాళ్ళం. ఎంత ఆవిడకి బాబా ముక్తే ఇయ్యాలని కోరుకుంటూ నేను ఆవిడ యొక్క మన శాంతికి, ఆవిడ ముక్తి పొందాలి. జై అవతార్ మెహర్ బాబాకి జై. భార్యకి ఇంకా చెప్పలేదు. ఏం చేద్దంటే ఆవిడే చాలా షాకింగ్ కండిషన్ ఉంది, అనుకోవట్లేదు. ఆవిడ స్వర్ణ ఇంకా ఈ మధ్యనే కొంచెం నిన్న గడబిడి చేసి ఇంకా రికవర్ అవుతోంది. ఆవిడకి చెప్పడానికి నాకు మనసు ఒప్పట్లేదు, తర్వాత చెప్తే ఏమైపోతుందో అని. ఆవిడకి ఎంత దగ్గరగా ఉండేదంటే స్వర్ణ గారు అంటూ వెనకాలే ఉంటూ ఉండేది అన్నిటికీను. ఎంత నిష్కల్మషమైన సేవ చేసే అంటే చాలా ఆనందంగా ఉండేది. ఆవిడకి మనశ్శాంతి గురించి, ఆవిడకి ముక్తి ఇచ్చడాన్ని నా అభిప్రాయం. బాబా అంచేత అంత నిష్కల్మషకి జై, బాబాకి జై, బాబాకి జై, జై బాబా. జై బాబా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒక్క ఎవరండి? జై బాబా అండి. చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. జై బాబా. అదే మేము వాలంటీర్స్కి వెళ్ళేవాళ్ళం అండి మెహరాబాద్కి. ఓకే. ఆవిడ కూడా వాలంటీర్గా వచ్చేవారు. ఇప్పుడు బాగా సర్వీస్ చేసేవారు. మాకందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు ఆవిడ. హలో, వింటున్నామమ్మా, వినిపిస్తున్నారు, మాట్లాడండి అమ్మా, అందరూ వింటున్నారు. ఆవిడైతే అసలు నిజంగా మర్చిపోలేకపోతుంది. ప్రొద్దుటి నుంచి అయితే నాకు ఒకటే బాధగా అనిపిస్తున్నది అనమాట. చాలా ఇదిగా ఉంటారండి ఆవిడ. ఎంత స్నేహంగా ఉంటారో, మంచిగా సలహాలు ఇస్తారు. అట్లా కాదమ్మా, ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని చెప్పేవారు. బాగా అసలు ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా కూడా సర్వీస్ ఓరియంటెడ్ అన్నమాట ఆవిడ పూర్తిగా. అసలు వాళ్ళ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తుంది, సంప్రీతి, అందరికీ తెలుసు. అమ్మాయి చిన్నప్పటి నుంచి బాబా ప్రోగ్రామ్స్, అమర్తిదికి అక్కడ 31st అప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తుంది అనమాట. సో ఆవిడని అడిగితే ఉన్నదమ్మా ఈసారి మా అమ్మాయి డాన్స్ అని చెప్పేవారు. కంపల్సరీ వెళ్ళి డాన్స్ చూసేవాళ్ళం అనమాట అందరం కలిసి. ఆవిడ అసలు ఎట్లా అంటే అసలు ఇప్పుడు అందరూ చెప్పినట్టే, ఇక్కడ జూబిలీ హిల్స్ క్లినిక్లోనూ హెల్ప్ చేస్తారు, కోటి క్లినిక్లోనూ హెల్ప్ చేస్తారు. ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే కంపల్సరీ ముందు ఉంటారు ఆవిడ అనమాట. అసలు చాలా మంచి ఆవిడ, మంచి సోలు. ఆవిడ డెఫినెట్గా బాబాలో కలిసిపోయారు, అసలు ఇంకో ఆలోచన అక్కర్లేదు. అసలు చాలా మంచి ఆవిడ అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. జై బాబా. ఓకే అండి, రైట్. మాట్లాడతారా ఇంకా ఎవరైనా? ఈ లోపల ఒక పాట ఇవాళ 90% ఇవాళ స్పీచెస్కి ఇంకా టైం ఉండదు ఇవాళ. సో కాబట్టి ఇవాళ పాటలు మరియు ఆవిడ స్మృత్యార్థం ఎవరైతే చెప్పదలుచుకున్నారో దాని మీదే ఉంటుంది ఇవాళ. సో శ్రీలత అయ్యవారు, మీరు ఒక పాట పాడగలరా అమ్మా? శ్రీలత, పాడండి. ఆంటీ గురించి తెలిసిందండి ఇప్పుడే. ఓకే, రైట్, మాట్లాడండి, పాడండి. మీకు ఒక పాట కూడా పాడండి. ఆవిడని తలుచుకుని ఆవిడ బాబాకు పాడుతున్నట్టు పాడండి ఒకటి. ఏమైంది? నిజామాబాద్ చాలా పరిచయం నాకు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. చాలా లైన్లు ఉన్నారు నిజంగా, బాగా అనిపిస్తుంది. ఓకే. చనిపోయారు, శాంతించాలని బాబా. ఓకే. జై బాబా. స్టార్ట్ చేయాలండి? పాడండి అమ్మా, చెప్పండి.
మేహరు బాబా చిన్మయ రూపా మౌనముగా ఉన్నారా కాపాడగరారా మేహరు బాబా చిన్మయ రూపా మౌనముగా కాపాడగరారా లోకములోన పాపులగావా అవతరించిన ప్రేమ స్వరూపా లోకములోన పాపులగావా అవతరించిన ప్రేమ స్వరూపా భావన చరిత పతిత జన పావన ప్రభువా అవతార్ సనాతన మౌనముగా ఉన్నా కాపాడగరారా మాయా మమతల మరుగున దాగి బంధములందు పడియుంటి మీరు మాయా మమతల మరుగున దాగి బంధములందు పడియుంటి మీరా మాయను వాపి మము నడిపించు ప్రభువావతార్ దివ్య సనాతన మేరు బాబా చిన్మయ రూపా మౌనముగా ఉన్నారా మమ్ము ఉపదేశములు సందేశములు ఆచరించుటే అసలే లేదని ఉపదేశములు సందేశములు ఆచరించుటే అసలే లేదని మౌనముగానే మాముదరిచేచు ప్రభువావతానాతన మేరు బాబా చిన్మయ రూపా మౌనముగా బాబాకి జై. జై బాబా అండి. నెక్స్ట్ ఇందాకలా నుంచి ఉమాదేవి గారు మీరు మాట్లాడతారేమో, మీరు నేను మ్యూట్ చేస్తున్నాను. ఉమాదేవి గారు మాట్లాడతారా? మాట్లాడి ఒక పాట కూడా పాడండి ఒకవేళ మీకు అవకాశం అంటే. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ రోజున చంద్రకళ గారు మాట ఆవిడ లేరన్న మాట వినేసరికి నిజంగా మనసు చాలా బాధపడింది. ఆ తర్వాత ఆవిడ అసలు ఆవిడ నమ్మకం, ఆవిడ యొక్క ఆదరణ, పలకరించే విధానము అవి తప్ప నాకు వేరేవి ఏమి కూడా గుర్తుకు రావట్లేదండి. ఆవిడ ఆ విషయం మర్చిపోయి ఇంకా ఆవిడే ఆ తలంపులన్నీ అవే వస్తున్నాయి. వెళ్ళినప్పుడల్లా క్లినిక్కి వెళ్తే ఏంటమ్మా ఏంటి ఉమా ఏమైంది అంటే ఇట్లా అండి ఇలా అంటే ఏం పర్వాలా మెహర్ చూస్తారు, బాబా ఉన్నాడు మనకు, ఏం పర్వాలా తగ్గిపోతుంది అని ఎంతో ఆదరించి ప్రేమగా పలకరించి అర్థం కాకపోతే మళ్ళా వచ్చి వివరంగా చెప్పి ఇలా వాడండి ఇలా చేయండి, మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి అని ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరిని కూడా ఆవిడ అందరు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ చెప్పినట్టుగా దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. అందులో 100% ఆవిడ ఆ విధంగానే ప్రవర్తించేవారు. సర్వీస్ అంటే ఉదాహరణగా చంద్రకళ గారిని మనం చెప్పుకోవచ్చు.
ఎక్కడ క్లినిక్ లో చూడండి, సహాస్ ప్రోగ్రామ్ లో చూడండి, ఎక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆవిడ ముందుకు వెళ్ళిపోతారు అంతే. ఇంకా అసలు ఇంకా రెండో ఆలోచనే లేదు. ఆవిడని చూసి ఎన్నోసార్లు ఇటువంటి ఛాన్స్ నాకు కూడా వస్తే ఎంతో అంటే ఛాన్స్ ఇది రాదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా వెళ్ళాలి. కానీ అటువంటి పరిస్థితి నాకు లేదని చాలా సార్లు నేను అనుకున్నాను ఆవిడని చూసి కూడా. నేను అంతటి సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారు ఆవిడ. ప్రతి ఒక్కరిని తిండి భోజనాల దగ్గర కానీ టిఫిన్ దగ్గర కానీ తిన్నారా, మీరందరూ తిన్నారా, తినకపోతే తినండి, ఇంకెప్పుడు తింటారు, టైం అవుతుంది, తినండి, చక్కగా భోంచేయండి, భోజనానికి లేట్ అవ్వద్దు అని ప్రతి విషయం కూడా ప్రేమగా పలకరిస్తుంటే ఆవిడ నిజంగా బాబానే మనకు అంత ప్రేమ ఆవిడ రూపంలో ప్రేమగా చూపిస్తున్నారా అనిపించేటంత పరిస్థితి కూడా కొన్నిసార్లు కలిగిందండి. ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాబా సేవలో చేసిన సర్వీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆవిడ చేసిన సేవకి ఫలం దక్కిందా అన్నట్టుగా వెళ్ళిపోయారేమో అనిపిస్తున్నదండి. అనిపించింది నాకు ఒక క్షణం అట్లా అనిపించింది. ఆవిడ ఎప్పటికి కూడా అందరి హృదయాల్లో ఆవిడ మర్చిపోలేటువంటి వ్యక్తి. వాళ్ళందరికి కూడా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి, వాళ్ళ సన్నిహితులకి, అభిమానులకి అందరు కూడా ఆవిడ బాధను తట్టుకోని శక్తిని ఇవ్వాలని బాబాని ప్రార్థిస్తూ, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని, ఆవిడకి బాబా మోక్షం ఇవ్వాలని ప్రార్థిస్తూ ఒక చిన్న పాట పాడతానండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏమియు కోరెను ఓ ప్రభు, ఏమియు కోరెను ఓ ప్రభు, నిను ఏమియు కోరెను ఓ ప్రభు, ఐశ్వర్యములను సిరి సంపదలను, ఐశ్వర్యములను సిరి సంపదలను, భోగములైనా భాగ్యములైనా, భోగములైనా భాగ్యములైనా ఏమియు కోరెను ఓ ప్రభు, నీ నగుమోమునే చూడగనిమ్ము, నీ చిరునవ్వుల వెన్నెల నిమ్ము, నీ నగుమోమునే చూడగనిమ్ము, నీ చిరునవ్వుల వెన్నెల నిమ్ము, నీ సన్నిధిలోని పెన్నిధి నిమ్ము, నీ సన్నిధిలోని పెన్నిధి నిమ్ము, నీ పద సేవలే చేయగనిమ్ము, ఏమియు కోరెను ఓ ప్రభు, ఏమియు కోరెను ఓ ప్రభు, నీ నామమునే మరువగనీయకు, నీ దామనును వదలగనీయకు, నీ నామమునే మరువగనీయకు, నీ దామనును వదలగనీయకు, నీ ధ్యాసయేనా కొనవు పిరి అయి, నీ ధ్యాసయేనా కొనవు పిరి అయి, నిలచేలాగున ఆశీర్వదింపుము, నిలచేలాగున ఆశీర్వదింపుము, ఏమియు కోరెను ఓ ప్రభు, ఏమియు కోరెను ఓ ప్రభు, నిను ఐశ్వర్యములను సిరి సంపదలను, ఐశ్వర్యములను సిరి సంపదలను, భోగములైనా భాగ్యములైనా, భోగములైనా భాగ్యములైనా ఏమియు కోరెను ఓ ప్రభు, కనులార నిన్నెప్పుడు నన్ను చూడని, నోరార నిన్నెప్పుడు నన్ను పిలవని,
కనులార నిన్నెప్పుడు నన్ను చూడని, నోరార నిన్నెప్పుడు నన్ను పిలవని, ప్రియమార నిన్నెప్పుడు నన్ను తాకని, మనసార నిన్నెప్పుడు నన్ను తలవని. ఇవన్నీ కూడా చంద్రకళ గారి యొక్క భావాలు ఆ విధంగానే ఆవిడ మనసు అలా ఉండేదని అనిపించి నాకు ఈ పాట పాడాలనిపించిందండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా అండి, జై బాబా. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారండి? ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? జై బాబా. జై బాబా అండి. సార్ మాట్లాడండి, పనగేశ్వర మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. అదే చంద్రకళ గారు ఇలా తెలిసింది, కానీ అది చాలా మనందరికీ దురదృష్టమైన విషయం. అది మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు మొత్తం బాబా ప్రేమికులందరికీ కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే అలాంటి సేవ చేసి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి ఆవిడని మనం పోగొట్టుకున్నాం ఈ రోజుని. ఆవిడ ఇప్పుడు కాదండి, నిజామాబాద్లో కూడా ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. వాళ్ళ అమ్మాయిని డ్యాన్స్కి తీసుకొచ్చినప్పుడు కూడా డ్యాన్స్ చేయించడం కోసం ఎన్ని చేతి సంచిలో అన్నీ పెట్టుకుని వచ్చి, ఆ సామంతో పెట్టుకొచ్చి ఆవిడే మేకప్ చేసి ఎంత కష్టపడి ఆ అమ్మాయి డ్యాన్స్ నేర్పి, ఆయన కూడా కాంతయ్య గారు కూడా చాలా కష్టపడ్డారు. ఆ అమ్మాయిని బ్రహ్మాండ డ్యాన్సర్ చేశారు. మన మల్లిక్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్కి కూడా మేము వెళ్ళాం. ఎప్పుడూ పలకరిస్తూనే ఉండేది. మొన్న కూడా నేను మా అత్తగారు పోతే కాకినాడ దగ్గర నడుపుదురు, అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా కూడా నేను కాకినాడ సెంటర్కి వెళ్తా, నేను కాకినాడ సెంటర్కి వెళ్ళకుండా ఉన్నాను. అలాగే అప్పుడు కూడా కాకినాడ సెంటర్కి వెళ్ళాను. వెళ్తే ఈవిడ వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చారనమాట. నేను వెనకాల కూర్చున్నాను. నాకు మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతుందని వెనకాల కూర్చుంటే ప్రత్యేకం ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఇలా వచ్చారేంటంటే మీరు అని చెప్పి పలకరించారు. ఆవిడ పలకరిస్తే నేను చెప్పా, ఇట్లా మా అత్తగారు పోతే వచ్చానండి ఇలా అని చెప్తే, అలాగా అండి అని చెప్పి అన్నారు. ఎప్పుడు పలకరించేవారు. జూబ్లీస్ ఎవ్రీ సండే నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఆవిడ రాజేంద్ర మెహర్ దగ్గర అక్కడ అన్నీ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నీ వాళ్ళకి ఏం కావాలో అన్నీ స్వయంగా చూసుకుని పలకరించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి, ఎలా అవన్నీ ఏ విధంగా చెయ్యాలో ఆ మందులు ఇచ్చి చక్కగా చాలా చక్కగా చేసేవారు ఆవిడ. అలాంటి సర్వీస్ మోటో అది బైబర్త్ రావాలి ఎవరికైనా కూడాను. అలాంటి సర్వీస్ మోటో కానీ ఆ విధమైన సర్వీసు బాబా అలాంటి అదృష్టం వాళ్ళకి ఇచ్చారు. నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు బాబాకి అవసరమేమో మరి, అందుకని తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. బాబాకి ఏం అవసరం ఉందో వాళ్ళతోటి నాకు తెలియదు, కానీ మన మధ్యన ఉండకుండా మనతోటి ఇంకా అంటే ఆవిడ ఇంకో ఎంతో సర్వీస్ చేయవలసి ఉంది. ఎంతో మనకి బాబా ప్రేమిక లోకానికి గొప్ప పేరు తెచ్చి ఆ ప్రేమతత్వం ఏమిటో ఆచరణాత్మకంగా చేసి చూపించేటువంటి మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం పోగొట్టుకున్నాం. చాలా దురదృష్టకరమైన విషయం అది. తప్పకుండా బాబాకి ఆవిడకి సద్గతులే కల్పిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. జై బాబా అండి. జై బాబు సార్. సార్ ఆవిడ ఒక పాట పాడమని. ఒక్క నిమిషం అండి. పర్వాలేదు సార్, టేక్ యూర్ టైం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఆవిడ ఎప్పుడు నేను కోటి సెంటర్కి వెళ్ళినా కూడా పలకరించేవారు.
పాట ఎప్పుడు ఏ పాట పాడినా కూడా చాలా బాగా పాడతావు అమ్మ, పాట పాడేవా అని అడిగేవారు ఆవిడ. అందుకనే కొంచెం బాధ అనిపించింది. జై బాబా. పాడండి అమ్మా, మీరు పాడండి. పాడండి. మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నుతిలో మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైనే నా ప్రేమ మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను గొలిచే రామచంద్రుండనే కనుమా అగోచరుడైన నిన్ను గొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారండి? జై బాబా అండి. చెప్పండి ఉమేష్ కుమార్ గారు. ఓకే అమ్మా, గౌరీ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నా. మాట్లాడండి. చంద్రకళ గారితో నాకు ఒక 2007 నుంచి 6 నుంచి బాగా పరిచయము. ఆమెతోటి నగర సంకీర్తన అక్కడికి వెళ్తుండే మేము. మార్నింగ్ 5 o'clock అది కోటి సెంటర్కి నేను మా ఆయన ఇద్దరం వెళ్తుండే వెహికల్ మీద. వాళ్ళేమో అది కోటి సెంటర్ వాళ్ళ కార్లో కోటి అంకుల్ ఆంటీ వాళ్ళతోటి వస్తుండే. ఇంకా బాగా నాకు అక్కడ పరిచయం. గౌరీ గౌరీ అని మాట్లాడుతుండే బాగా నాతోటి. ఇంకా ఎలా ఉన్నామని మళ్ళీ ఇంకా క్లినిక్ కూడా కోటికి వెళ్ళినప్పుడు కూడా నీకు తగ్గిపోతుంది కాలు నొప్పి అది ఇది చెప్పారండి.
ఇంకా అంతేనండి. జై బాబా అండి. ఏమైనా జై పాట బాబా. పాడతారా? పాట ఏమైనా పాడతారా? లేదు. లేదా? ఓకే రైట్. ఇంకెవరైనా మాట్లాడతారండి? జయబాబా. జయబాబా సుబ్రహ్మణ్యం గారు. సార్ వాసు గారు చెప్పండి సార్. జయబాబా మాట్లాడండి. ఇది చల్లపల్లి 50వ వార్షికోత్సవం సందర్భంగా మేము చంద్రకళ ఆంటీ అందరం కలిసి వెళ్ళామండి. ఆ రోజు ఫస్ట్ సారి ఆంటీ నాకు పరిచయము. మమ్మల్ని ట్రైన్లో ఎంత బాగా చూసుకుందంటే మాకు స్నాక్స్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా బాగా చూసుకుంది ఆంటీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడల్లా జయబాబా కంపల్సరీ చెప్పేది ఆంటీ మాకు. అదే కాకుండా లాస్ట్ జూలై 10 సైలెన్స్ డే రోజు ఆంటీ వచ్చింది అక్కడికి, జూబ్లీ హిల్స్కి వచ్చింది. ఇంకా ఆ రోజు సైలెన్స్ డే రోజు కావడంతో ఆంటీతో మాట్లాడలేకపోయామండి. ఆ రోజు రామచంద్ర విషయం తెలిసి కూడా చాలా బాధపడ్డది ఆంటీ. ఆ రోజు ఆంటీ చాలా గుర్తుకొస్తుంది, ఎందుకో మర్చిపోలేకపోతున్నాం ఆంటీని. ఆంటీ కానీ అంకుల్ కానీ ఫ్యామిలీతో చాలా అనుబంధం ఏర్పడింది. అతి తక్కువ కాలంలో చాలా అనుబంధం ఏర్పడిందండి. జై బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారండి? జై బాబా. జై బాబా. సార్ మాట్లాడండి. నేను మీకు ఇస్తాను సాగర్ లక్ష్మి గారు నెక్స్ట్ మాట్లాడతారు కానీ విజయ్ కుమార్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి విజయ్ కుమార్ గారు ప్లీజ్. జై బాబా. ఏం లేదు సార్, ఈ సంఘటన తెలిసినప్పుడు చాలా బాధిస్తుంది సార్. అప్పుడు ఆలోచిస్తే మాట్లాడాలంటే అసలు నోరు రావడం లేదు. నాకు 30 years నుంచి బాగా దగ్గర వీళ్ళంతా. మా అమ్మాయిని కూడా నిజామాబాద్ చెప్పాలి, ఇంటి దగ్గర ఉంటాం మా అమ్మాయిలు కూడా. 30 years నుంచి బాగా క్లోజ్. వీళ్ళంతా తిరగల కానీ కాంతే సార్ అదంతా అసలు విషయం తెలిసినప్పటి ఏం మాట్లాడలేకపోతాను, ఏం అనుకోలేకపోతాను. జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా. సార్ చెప్పండి. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి తప్పకుండా. జై బాబా అండి. జై బాబా అండి, చెప్పండి అమ్మా. చంద్రకళ వదిన గారు బాగా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటుండే. ఆమె మా అన్నలో కలిసిపోతుండే. ఈయననైతే అన్నయ్య అన్నయ్య వదినమ్మ వదినమ్మ అని పిలుస్తుండే. నేనైతే ఊరికే ఆమెని బనాయిస్తుంటే మీరు ఉన్నారని నేను మా అమ్మాయిని నిజామాబాద్ ఇస్తే మీరు హైదరాబాద్ వెళ్ళిపోయినరు అని. ఊరికి ఎట్లా అంటే నేను ఏడున్నా నేను కోడలు చూస్తా అని అంటుండే. అట్లాంటి మనిషిని మొన్ననే 10 రోజుల కిందనే చాలాసేపు మాట్లాడినాము. మళ్ళీ ఇప్పుడు ఇలా షాకింగ్ న్యూస్ లాగా ఉంది. అసలు మాట వస్తలేదు, పొద్దున్న నుంచి అసలు మైండ్ లేదు. అసలు అట్లా అయిపోయింది ఆమె గురించి, బాగా ఇదైపోయింది ఆమె. జై బాబా అండి. జై బాబా అండి. ఆమె ఆత్మ శాంతి ఉండాలని కోరుకుంటున్నా బాబాని. తప్పకుండా అమ్మా. జై బాబా. నెక్స్ట్ ఇంకెవరైనా? సాగర్ లక్ష్మి గారు మాట్లాడండి. సాగర్ లక్ష్మి. జై బాబా అండి. నాకు ఆమె పెద్దగా పరిచయం లేకపోయినా ఎప్పుడు కనపడినా నవ్వుతో చక్కగా మాట్లాడుతుంది. బాబాలు ఎవరు ఎలా ఉండాలి అనేది ఆమెను చూసి అనిపిస్తుందండి. అందరిలోకి కూడా చాలా బాబా వర్క్ చేయటంలో గాని, సహనం గాని, నవ్వు ముఖం గాని, ఎవరికి హెల్ప్ కావాలన్నా చేయటం గాని, భోజనాల దగ్గర గాని అన్నిట్లో ముందు ఉంటారండి. ఆమె చక్కగా పలకరిస్తారు. ఎక్కువ పరిచయం లేకపోయినా ఆమె ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి బాబా లవర్స్ ఎలా ఉండాలో అనేది ఆమెను చూస్తే తెలుసుకోవచ్చు అనిపించేదండి నాకు. అటువంటి మంచి వ్యక్తి ఆమె. బాబా ఖచ్చితంగా తనలో చేర్చుకుంటారని అనుకుంటున్నానండి నేను. జై బాబా అండి. పాట ఏమైనా పాడతారండి? అలాగేనా, పాడండి. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో ఎటుల గడిచాయో
వెనుకటి నా జన్మలన్నీయు ఇటుల గడచినది ఈ జన్మము నీది స్మరణతో జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో గడచిన జన్మల వైనము తెలియదు గడిచెడి జన్మల మర్మము తెలియదు గడచిన జన్మల వైనము తెలియదు గడిచెడి జన్మల మర్మము తెలియదు కర్మానుసారముగా గడచిన జన్మలు కర్మానుసారముగా గడచిన జన్మలు కడవరకు కావాలి నీ సాయము మెహరు నీ సాయము కడవరకు కావాలి నీ సాయము మెహరు జయబాబా కొంచెం వాయిస్ కట్ అవుతున్నదండి. జయబాబా జయబాబా మీరు ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ కండి. జయబాబా నో ప్రాబ్లం. జయబాబా నెక్స్ట్ ఎవరైనా అమ్మ విజయ గారు, మీరు ఇందాక నుంచి విజయ గారు మీరు అన్మ్యూట్ చేస్తున్నారు, మీరు ఏమైనా మాట్లాడతారా లేకపోతే పాడతానంటే పాడొచ్చు. విజయ గారు, జయ బాబా ఇంకెవరైనా మాట్లాడతారండి? స్వర్ణకుమార్ గారు పాడతారా మాట్లాడతారా? పాడతానండి. పాడతారా? పాడండి పాడండి, పర్వాలేదు. అవతార్ ఒక్క నిమిషం. పర్వాలేదు, కంగారు లేదు. అవతార్ మెహర్ బాబా की जय. అడగనా నిన్నొకటి అడగనా నిన్నొకటి అడగనా సిరులు ఐశ్వర్యములు కావులే సంపదలు పదవులు కావులే సిరులు ఐశ్వర్యములు కావులే సంపదలు పదవులు కావులే కలనైనా కనపడుచు మదిలోనే నిలుపమని కలనైనా కనపడుచు మదిలోనే నిలుపమని అడగనా నిన్నొకటి అడగనా నిన్నొకటి అడగనా ఆధ్యాత్మిక అనుభవాలు కావులే మోక్షమో ముక్తియు కావులే ఆధ్యాత్మిక అనుభవాలు కావులే మోక్షమో ముక్తియు కావులే నీ సేవా భాగ్యమే నిరతము కలిగించమని నీ సేవా భాగ్యమే నిరతము కలిగించమని అడగనా నిన్నొకటి అడగనా నిన్నొకటి అడగనా దైవమునే
ఇమ్మని కాదులే, సద్గురువుగా చేయమని కాదులే, దైవమునే ఇమ్మనే కాదులే, సద్గురువు చేయమని కాదులే, నీ పాద ధూళిగా త్వరితముగా చేయమని, నీ పాద ధూళిగా త్వరితముగా చేయమని అడగనా, నిన్నొకటి అడగనా, అడగనా, నిన్నొకటి అడగనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా జై అండి. బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు, జై బాబా. ఆంటీ గురించి చెప్తాను. అయ్యో తర్వాత తప్పకుండా తప్పకుండా. అదే ఈరోజు మార్నింగ్ ఈ న్యూస్ విన్నప్పటి నుంచి అసలు మైండ్ ఏం పని చేయట్లేదు. ఏంటి అని ఒకటే బాధ అనమాట. అయితే ఆంటీ చేసిన ఒక హెల్ప్ ఏంటంటే, నాకు ఒకసారి సికింద్రాబాద్ సావాస్కి వెళ్ళానండి. అక్కడ నాకు బాగా లెగ్ పెయిన్స్ వచ్చాయన్నమాట. కాలు పెయిన్ పట్టుకుపోయి నొప్పి వచ్చింది అనమాట. అయితే ఆంటీ అడిగి, ఏంటమ్మా ఏంటి బాధపడుతున్నావు ఏంటి అని చెప్పంటే, కాదంటే కాలు నొప్పి కదండి. ఏంటమ్మా దీనికే ఇంత బాధపడిపోతావు నువ్వు? మన మెహరున్నాడు, పదండి ఆయన దగ్గర క్లినిక్ రండి, అంతవరకు ఇప్పుడు ఉండరు కాబట్టి అంతవరకు మంచిగా ఆయిల్ అవి మర్దన చేసి వేడి నీళ్ళు కాపాల్లో పెట్టి మంచిగా చెయ్యి, ఏమి కాదు, మంచిగా ఉంటావు, తగ్గిపోతుంది అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు అనమాట. ఇంకా అసలు అప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఆంటీకి ఎంత ధైర్యం అబ్బా అని అనిపించింది అనమాట. అది అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. ఆనంద్ గారు ఒక్క నిమిషం నామము చెప్పి మీరు బాబా ప్రేయర్ చేయండి. వాళ్ళ మెహర్ ఆనంద్ గారు ఒక్క నిమిషం నామం చెప్పి బాబా ప్రేయర్ చేయండి. జై బాబా ఆనంద్ గారు. జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. 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 అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు ఉన్నావు, నీవు ఎల్లప్పుడు నుందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాల్లోనున్నావు, 3 లోకాల కావల కూడానున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత
ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వ దయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెళ్ళనాత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యస్దాన్, అహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యస్దాన్, లా ఇలాహ ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ పేడితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకును, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమన ఊర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసినట్లు మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. మీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకుంటున్నాము. తలపులలో కాని, మాటల్లో కాని, చేతులలో కాని నీ ఇచ్ఛానుసారము నడుచుకున్న జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములనందరినీ క్షమింపమని వేడుకుంటున్నాము. ప్రియతమ దైవమా, నేను అధికాధికముగా ప్రేమించినట్ల ఇంకనూ అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారం అగునంత వరకును నేను ఇంకనూ అధికంగా ప్రేమించినట్ల మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. శ్రీమతి చంద్రకళ గారి గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడగలవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి. ఎవరైనా ఒక నెక్స్ట్ నర్మదా నాగేష్ గారు ఒక పాట పాడండి అమ్మా. జై బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరికి తెలియును లీలా విన్యాసం, ఏదరి చల్లని ధరమాసం, ఎవరికి తెలియును లీలా విన్యాసం. మూసి మూసి నవ్వుల పూలు మమ్ము బ్రోచే కన్నయ్య,
మాట మంతి లేకుండా మాట మంతి లేకుండా మనసును దోచేదెవరివయ మా మనసును దోచేదెవరివయ ఎవరికి తెలియును లీలా విన్యాసం ఏదరి సునుని చల్లని దరహాసం ఎవరికి తెలియును లీలా విన్యాసం ప్రేమ పయోనిధి మేహర్ బాబా పరమోన్నతమౌ ప్రేమ స్వభావ పరమ మెరుగని కవిహృదిలో పరమ మెరుగని ఈ కవిహృదిలో ప్రేమను నింపేవెవరివయ నీ ప్రేమను నింపేవెవరివయ ఎవరికి తెలియును లీలా విన్యాసం ఏదరి వీసును నీ చల్లని దరహాసం ఎవరికి తెలియును లీలా విన్యాసం చీకటి తెరలను చీల్చే రూపును దాల్చిన కాంతివి నీవయ్యా మేల్కొనే తలపేలేని జగతికి మేల్కొనే తలపేలేని జగతికి మెలుకువనిచ్చేవెవరివయ ఇలా మెలుకువనిచ్చేవెవరివయ ఎవరికి తెలియును లీలా విన్యాసం ఏదరి వీసును చల్లని దరహాసం ఎవరికి తెలియును లీలా విన్యాసం చల్లని చూపులే మాకు చిరజీవ పూటలు కావా కలతను మీడి హాయిని బడవ కలతను మీడి హాయిని బడవ కమ్మగా పలికిన మెహరీష బహు కమ్మగా పలికిన మెహరీష ఎవరికి తెలియును లీలా విన్యాసం ఏదరి వీసును చల్లని దరహాసం ఎవరికి తెలియును లీలా విన్యాసం అవతార్ మెహర్ బాబా की जय జయ బాబా. ఎవరైనా శ్రీమతి చంద్రకళ గారి గురించి మాట్లాడదలుచుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడగలరు. జై బాబా. సుభాణ గారు జై బాబా. జయ బాబా మాట్లాడండి సార్. జయ బాబా మాట్లాడండి సార్. మేము అది అడుగుదామని. అయ్యో మాట్లాడండి సార్, పర్వాలేదు. జయ బాబా. ఇప్పుడు చంద్రకళ గారి గురించి చెప్పాలంటే ఆమె చాలా నిస్వార్థంగా వాలంటీర్షిప్ చేసేది. మన కోజాగూడలో కానీ మన మెహరాబాద్ లో అమర్తీర్ టైంలో కానీ రాజేంద్ర మేర్ క్లినిక్ లో కూడా ఆమె డ్యూటీ బాగా చేస్తూ వచ్చారు ఆమె. అయితే ఆమె దగ్గర ఒక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె ఎవరిని ఏమి ఎక్కువగా తూలనాడేటువంటి స్వభావం కాదు ఆమెది.
ఆమె ఎవరికైనా కానీ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక 2-3 చెప్పారు, విన్నాను. అయితే ఆమె దాంట్లో ఉన్నటువంటి మెంటాలిటీ అంటే దూకుడు స్వభావంగా వెళ్ళిపోయి హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఆమె. మేము ఒకసారి కలకట్టా వెళ్ళాము. కలకట్టా వెళ్ళినప్పుడు ట్రైన్లో మాతో పాటే ఆమె ఉన్నారు. మేమందరం సత్య, మేమందరం మేమందరం కలిసి వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మేము ఆహార పదార్థాలు తీసి పెడదాం అనుకుంటే ఆమె తన ఆహార పదార్థాలు ఫస్ట్ స్టార్ట్ చేసి పంచాలనేది ఆమె. మేమన్నా అదేందమ్మా మేము పంచనివా అంటే, కాదండి ముందు మాది ఖాళీ అయిపోతుంది తర్వాత మీ దగ్గరకు వస్తాం కదా అని అలా ఆమె. అలాంటి ఆమె మరి ఈ రోజు సడన్ గా బాబాలో జాయిన్ అయిపోయారంటే మనం అందరం సడన్ గా ఆశ్చర్యానికి గురి అయిపోయినాము. మనం అందరం బాబా ప్రేయర్స్ చేశాము. మీరు కూడా ఫైనల్లో లాస్ట్ లో కూడా ఆమెకి సైలెన్స్ పాటించి పంచడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. బాబా అండి, జై బాబా. ఓకే సార్. జై బాబా, జై బాబా సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇంకెవరైనా శ్రీమతి చంద్రకళ గారి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జై బాబా. జై బాబా సార్. మల్లికార్జునరావు గారు, మీరు ఏమైనా ఒక ½ అన్ అవర్ స్పీచ్ మీరు స్టార్ట్ చేయగలరా? అంటే మీకు యాక్చువల్లీ ఇవాళ వీళ్ళు మాట్లాడకపోతే మీరు ఒక అరగంట మాట్లాడవచ్చు మామూలుగా మీరు మీ టాపిక్ మీద. మీరు ఏమైనా అవకాశం ఉందా మీరు మాట్లాడడానికి? రైట్. మీరు అయితే 7:15 నుంచి 7:45 దాకా మాట్లాడండి సార్. 7:45కి మనము మిగతా ఆవిడ స్మృత్యార్థం సైలెన్స్ ఒక సాంగ్ తో కంక్లూడ్ చేద్దాం. రైట్ సార్. జై బాబా, ప్లీజ్ మాట్లాడండి సార్. అవతార్ మెహర్ బాబా की జై. అంటే చంద్రకళ గారి గురించి ఒక మాట చెప్తే కన్నా తృప్తిగా ఉండదు. ఎగ్జాంపులరీ బాబా లవర్ అన్న మాట ఇందాక చెప్పలేకపోయింది ఆవిడ. షీఈ్ అన్ ఎగ్జాంపులరీ బాబా లవర్. నాకు చాలా ఎక్కువైన విషయం ఏమిటంటే, నాకు చాలా ఇష్టమైంది బాబా విషయంలో. ఎప్పుడు చెప్పినా కూడా నాకు చాలా ఇష్టం ఆ పాయింట్. ఏంటంటే సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థ సేవ. అది చేసేవాళ్ళంటే నేను లోపల బాబాని ఎంత ఆరాధిస్తానో అటువంటి వాళ్ళని కూడా అంత ఆరాధిస్తాను. అంత ఇష్టం నాకు. అది ఆవిడ చేసిన సెల్ఫ్లెస్ సర్వీస్ గొప్పది. రెండోది, షీ టచ్డ్ ఎవరీ హార్ట్. ప్రతి హృదయాన్ని టచ్ చేశారు ఆవిడ పలకరింపే టచ్ చేసేటట్టు ఉంటుంది. హృదయాన్ని అలా టచ్ చేస్తుంది అనమాట. అది నిజంగా కారణ జన్మలు అంటారు చూడండి, అలాంటి వాళ్ళకే బాబా అటువంటి ఇది ఇస్తారు. హృదయంలో అటువంటి తపన ఉన్నా కూడా మనం ప్రాక్టికల్ లైఫ్లో ఆచరించేటప్పుడు మనకు అనేక పర్సనల్ క్వాలిటీస్ వల్ల అవి కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. ఒకప్పుడు బాబా ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్కలాగా వాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళని పాటకి వాడతారు, ఒకళ్ళని మాటకి వాడతారు, ఇంకొకరిని సర్వీస్కి వాడతారు. అందరినీ ఒకలా వాడరు. ఒక మెకానిక్, కార్ మెకానిక్ అన్ని పనిముట్లని వాడుకుంటాడండి. ఒక స్క్రూ డ్రైవరు అన్నింటినీ కూడా ఒక సుత్తిని ఇప్పుడు ఏది కావాలో అది వాడుకుంటారు. అలాగే మెహర్ బాబా కూడా ఆయన ప్రేమికుల్ని ఎవరిని ఏ యాంగిల్లో వాడుకోవాలో బాబాకు తెలుసు. ఆ యాంగిల్లో వాడుకుని ఆ విధంగా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. ఇంచేత నాకు కడుపు నిండిపోయి బాబాలెవరు నాకు జంట నగరాల్లో వచ్చాక నాకు కడుపు నిండిపోయిన బాబాలెవరు ఎవరంటే చంద్రకళ గారి. ఐ అడోర్ హర్ సైలెంట్లీ. లోపలే ఎప్పుడూ అలా ఆవిడ తెలుసుకుంటే చాలా ధన్యురాలు ఈవిడ. ఇంత సర్వీస్ చేస్తున్నారు, ఇంత నవ్వుతూ ఉంటారు ఈవిడ అంటే చాలా ఆనందపడుతోంది వాడు. ఈ 2 ముక్కలు చెప్పుకున్నాం. అంటే ఇంక బాబా విషయానికి వస్తే ఆయన అవేకనర్. ఆయన అవేకనర్ అంటే మేల్కొల్పడానికి వచ్చారు. ఆయన మేల్కొల్పడానికంటే ఈ ఎవరిని మేల్కొల్పుతారు? అజ్ఞానంలోని మానవులను మేల్కొల్పుతారని మనం అనుకుంటాం. అయినప్పటికీ కూడా మొత్తం ఆత్మ శరీరం ధరించింది మొదలు ఆధ్యాత్మ మార్గంలో వేయడం వరకును, అంటే మానవుడు కాకుండా మానవుడి కంటే పైన ఇన్వల్యూషన్
సత్వ చైతన్య ప్రముఖులు ఏదైనా ఆధ్యాత్మిక మార్గం ఉంటాం, దాంట్లో వేయడం వరకు కూడా ఆయన ఈ అవేకనింగ్ చేస్తూ ఉంటారు. మానవులు అయితే ఇలా ఆరాధించి మనం సేవ చేసి ఆయన గురించి పాడుకుని మాట్లాడుకుని ఇవన్నీ తెలుసు కాబట్టి పరిపక్వమైన శరీరం ఇచ్చారు, పరిపక్వమైన మనస్సు ఇచ్చారు, పరిపక్వమైన చైతన్యం ఇచ్చారు, అన్ని సంపూర్తిగా ఇచ్చారు మానవులకు. అయితే మనం వాటితోటి అవి ఉపయోగించిన ఒకప్పుడు ఆయన పరిధిలోకి రాగలుగుతాం. మనం అనేక పూర్వజన సుకృతం వల్ల, ప్రస్తుతం చేసుకున్న సుకృతం వల్ల అవతారాన్ని ఆర్బిట్లోకి, లవ్ ఆర్బిట్లోకి రాగలుగుతాం. మరి బిలో ది స్టేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పరిణామ క్రమంలో ఉన్న వాటి గురించి ఏమిటి సంగతి అంటే, ఆయన పెడతారు అక్కడికి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం అన్నింటి కూడా. ఆయన ఒక చెట్టుని ఆయన ఉన్నత స్థితి తీసుకురాగలరు. కృష్ణుడిగా వచ్చినప్పుడు మనకు తెలుసు, తల్లి రోలు కట్టేస్తే 2 చెట్ల మధ్య నుంచి ఆ రోలు లాక్కెళ్ళి 2 చెట్లు పడిపోవడం, వాటికి ఉన్నత జన్మ, మానవ జన్మ రావడం, ఇవన్నీ అడ్వాన్స్ అన్నమాట. అంటే పరిణామ క్రమంలో ఏ దశలో ఉన్న ఆత్మకైనా కూడా మానవ జన్మ దాకా తీసుకురాగలరు. కొన్ని విషయాల్లో దీనికి ఉన్నతిగతి వస్తుంది అని ఒకసారి చెప్పారు. పక్షి చచ్చిపోతే, బాబా చేతుల్లో చచ్చిపోయింది. ఇంకో పక్షికి పోతే దీనికి మోక్షమే ఇచ్చేసాను అని చెప్పారు. ఇంకో చోట అయితే చాలా ఆయన స్వయాన ఒక తెల్లపౌరం వస్తుంది. ఆ తెల్లపౌరం మంజరీమేం టైంలో ఒక తెల్లపౌరం వస్తుంది. ఈ స్టోరీ అందరికీ తెలుస్తున్నదే. అంచేత అది మెసేజ్ తీసుకొస్తుంది సద్గురు హజరత్ బాబాజీ దగ్గర నుంచి బాబా దగ్గరికి. ఈ పౌరం గురించి మీకు తెలుసా, ఇది నాకు మెసేజ్ తీసుకొచ్చింది అని చెప్పి దానికి స్వయంగా ఆయనే తవ్వి, అది సమాధికి తవ్వి ఆయనే పూడ్చిపెట్టి, సమాధి మూసిన తర్వాత అది అన్నీ చేసిన తర్వాత దాని మీద గ్రీన్ గుడ్డ ఒకటి కప్పి అప్పుడు చెప్పారు, ఇది మా పని చాలా చక్కగా చేసింది, మా యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్లో భాగం పరుచుకుంది, దీనికి లిబరేషన్ దొరుకుతుంది అని చెప్పేశారు. అంటే పక్షి జన్మ నుంచి లిబరేషన్ అంటే చూసారు ఎంత వేగంగా. ఒకసారి అది ఆయనకే సాధ్యం, అవతార పురుషుడికే సాధ్యం. సద్గురువులు మళ్ళీ ఇంత అప్లిఫ్ట్ ఇవ్వలేదు. ఇంకో విషయం బాబా పదే చెప్తుండేవారు, నేను జనాల మధ్యకి వెళ్తూ ఉంటాను అని చెప్తుండేవారు. అంటే సినిమాలకు వెళ్ళేవారు, బాగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు సినిమాలకు వెళ్ళేవారు, ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళేవారు, ఇంకో చోటుకి వెళ్ళేవారు. ఇలా ఒకసారి కుంభమేళాకి వెళ్ళారు. ఎన్నిసార్లు కుంభమేళాకి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, లేకపోతే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినా ఈ సందోహం ఎక్కువ ఉన్న చోటుకి వెళ్తూ ఉంటాను. నేను ఎందుకు వెళ్తానంటే అక్కడ నా పని చేసుకుంటాను అని చెప్పారు. అంటే అక్కడ నిద్రాణమై ఉన్న ఆత్మలు, ఏ ఆత్మల్లో అయితే ఆయన అవేకనింగ్ చేయగలరో అవేకనింగ్ చేసేయడానికి అర్హులైన ఆత్మలు అక్కడ ఉంటాయి. అది మనకు తెలియదు. మన ఇంతమందిలో వాళ్ళు ఉన్నారని మనకు సంగతి కూడా తెలియదు. బాబాకు తెలిసి అక్కడికి వెళ్ళి ఆయన వర్క్ ఆయన చేసేసుకుని అయిపోయింది అన్నారు అని వచ్చేస్తారు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూని కలవడానికి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. వెళ్ళి మంచి ఆట రసగంధలో ఉంది, బాబా కూడా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంత క్రితమే బాబా 2వ వరుసలో కూర్చున్నారు. బాబా ఎవరికి తెలియకూడదని ఈ ఫిల్ట్ క్యాప్ పొట్టు పెట్టుకుని కళ్ళద్దాలు, నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని ఆయన అని బాబా అని తెలిసిపోతే అంత తెలిసిన వాళ్ళు జనం గుమిగూడిపోతారని చెప్పి ఆయన అని తెలియకుండా మారువేషంలో ఉన్నట్టు అక్కడ దాంకుని వెనక 2వ వరుసలో కూర్చున్నారు. మొదటి వరుసలో విఐపీలు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ వచ్చి మొదటి వరుసలో కూర్చుని పెద్దవాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. ఎవరికి? ప్రెసిడెంట్కి పరిచయం చేస్తున్నారు. ఇలా పరిచయం చేస్తున్నారు కానీ మొదటి వరుసలో వాళ్ళకేసి ఎవరికేసి చూడటం లేదు జవహర్లాల్ నెహ్రూ. వెనకాల కూర్చొని బాబాకేసి చూస్తున్నారు. ఇన్ని మా కళ్ళజోడు పెట్టుకుని ఎంత చేసినా కూడా బాబా కూడా అతనికేసి చూశారు. ఇద్దరికి ఇన్నర్ వర్క్ అయిపోయింది. అక్కడ జవహర్లాల్ నెహ్రూకి మన మెహర్ బాబాకి ఇన్నర్ వర్క్ అయిపోయింది. ఆయన పైకి పరిచయం చేస్తున్నారు కానీ దృష్టి అంతా బాబా మీదే ఉంది. బాబాని చూసేటప్పుడు అట్రాక్ట్ అయిపోయాడు. అంత క్రితం కొన్ని బుక్స్ కూడా చదివారు జవహర్లాల్ నెహ్రూ. అయిపోయింది. అక్కడ కొంచెం మంచి రసగంధ అయిపోట్లో క్రికెట్ ఈయనకి కూడా ఇష్టమే కదా, ఆయన ఇమ్మర్స్ పాల్గొన్నారు. మంచి పట్టులో ఉండగా క్రికెట్ మ్యాచ్ నేను వచ్చిన పని అయిపోయింది అక్కడ ఉండన్నారు. అంతే, ఇంకా అవ్వలేదు, ఆట అవ్వలేదు. అంటే ఆయన క్రికెట్ మ్యాచ్కి వచ్చారా, జవహర్లాల్ నెహ్రూకి ఇన్నర్ వర్క్ చేసి ఎలివేట్ చేయడానికి వచ్చారా సోల్ అంటే, జవహర్లాల్ నెహ్రూకి ఇన్నర్ వర్క్ చేసి ఎలివేట్ చేయడానికే వచ్చారు ఆయన. అంత ఇది అనమాట.
ఆయన కారణజన్ముడు అని చెప్పారు, కర్మయోగి అన్నారు. కారణజన్ముడు కాదు, సారీ, కర్మయోగి. జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఏ కర్మయోగి అన్నారు. ఆయన కర్మ చేస్తూ కూడా దాన్ని అంటున్నట్టు ఉంటాడు ఆయన. ఈజ్ ఏ కర్మయోగి అంటే చాలా తక్కువ, చిన్న విషయం కాదు. బాబా అంతటి వాడు ఆ కర్మయోగి అన్న మాట ఉపయోగించాడంటే జవహర్లాల్ నెహ్రూ విషయంలో కర్మయోగినా అని చెప్పాడు. ఈజ్ ఎ జమ్ ఇన్ మై లవ్ అని చెప్పారు. నా ప్రేమలో అతను జమ్ అని చెప్పారు. జమ్ అని వాడు అక్కడ డాక్టర్ దౌలత్ సింగ్ ఒకటి ఉపయోగించారు, మళ్ళీ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఒకటి ఉపయోగించారు. ఈ 2 చోట్ల ఉపయోగించారు. పైగా ఇంకేం చెప్పారు జవహర్లాల్ నెహ్రూ గురించి, ఇటువంటి కర్మయోగి మళ్ళీ నేను అవతారం దాల్చే వరకు రారు, అంటే నేను 700 సంవత్సరాల తర్వాత వస్తాను, నేను అంతవరకు ఇటువంటి జవహర్లాల్ నెహ్రూ లాంటి కర్మయోగి రారు అని చెప్పారు. అంటే ఆయనకి ఏమిటి, యూనివర్సల్ కాన్షియస్నెస్ బాబాది, మెహర్ బాబాది. అది మొత్తం సృష్టి అంతా ఉన్న కాన్షియస్నెస్ ఆయనదే. ఒక దోమ ఆయనే, ఒక అడ్వాన్స్డ్ సోల్లో ఉన్న ఒక సంతు ఫకీర్లు వీళ్ళంతా మన మస్తులు అంటాం, వాళ్ళు ఆయనే. ఏ చైతన్యం చూసినా ఒక పాపిష్టి చైతన్యం ఆయనే. ఇక్కడ ఆయన ఈ సృష్టి అంతా నిండి ఉన్న చైతన్యాలన్నీ కూడా ఆయన చైతన్యాలే. ఆ చైతన్యాలన్నీ ఏకకాలమందు అనుభవిస్తున్న వాడే అవతార పురుషుడు. అంచేది ఈ చైతన్యాల్లోకి అందులో దూరి వాటికి కాంటాక్ట్ చేస్తుంటారు. ఒక్కొక్క సందర్భంలో తాను వెళ్ళకూడని ప్రదేశానికి కూడా వెళుతూ ఉంటారు. అప్పుడు ఆ ప్రదేశాలకు యాక్చువల్గా వెళ్ళకూడదు. మనం అనుకుంటాం అప్పటి కాలంలో ఈ అమెరికా వెళ్ళినప్పుడు హాలీవుడ్ తారల దగ్గరికి వెళ్ళారు. పారామౌంట్ స్టూడియోస్ అవి చాలా ఫేమస్. అప్పుడు హాలీవుడ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఒక హాలీవుడ్ తారను కలుసుకోవాలంటే చాలా గగనం, అది పట్టాన్ని ఇంటర్వ్యూ ఇచ్చేవారు కాదు, వాళ్ళు అర్ధనగరంగా ఇచ్చేసేవారు. ఎక్కువ మంది ఇష్టపడేవారు కూడా కాదు, అది కూడా ఉండేది. అయినప్పటికీ సినిమా యాక్టర్స్ అంటే అంత చులకనగా ఉండేది పూర్వంలో, చాలా పూర్వం కాలంలో 1930s, 32లో. అప్పుడు అటువంటి టైంలో ఈయన సినిమాకి ఏం సంబంధం రావు, ఈయన భగవంతుడు, ఈయన చక్క అడ్వాన్స్డ్ చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇలాంటి పాపిష్టి లోకం, ఆ సినిమా లోకం అంటే వాళ్ళొళ్ళు వాళ్ళకే తెలీదు, అంతా అన్నీ ప్రదర్శిస్తారు ఈ ఆడాలు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈయన అని చెప్పి అందరికీ అనుమానం వచ్చేటట్టు. అలా అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళారో మనలాంటి తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకి, అజ్ఞానికి, నాలాంటి అజ్ఞానికి తెలియాలని చెప్పి ఒక ఆవిడని చూసి, ఆవిడ ఎవరో తెలుసు అని అడిగారు. తెలుసు అంటే ఆవిడ పేరు గ్రేటా గార్బో అన్నారు. గ్రేటా గార్బో అనే విషయం నాకు తెలుసు, మీకు ఆవిడ గత జన్మ ఏమిటో తెలుసు అన్నారు. తెలియదు అన్నారు వీళ్ళు. బాబాకి తెలియక మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు బాబా అంటే, షీ ఈజ్ ఏ గ్రేట్ సెయింట్ ఇన్ హర్ ప్రీవియస్ లైఫ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఒక గొప్ప యోగి, మహాయోగి ఆవిడ గత జన్మలో. ఇప్పుడు హాలీవుడ్ ఈ పారామౌంట్ స్టూడియోలో ఇక్కడ ఒక హాలీవుడ్ సినిమా తార కింద పుట్టింది ఆవిడ స్పిరిచువల్గా ప్రీవియస్ జన్మలో ఇండియాలో గొప్ప యోగి అని చెప్పారు. ఆవిడ గురించి వచ్చారనమాట. ఆవిడని కాంటాక్ట్ చేయడం గ్రేట గారు అంటే, వచ్చారంటే ఆవిడతో మాట్లాడక్కల, ఆయన ఉనికేసారు. ఆ విధంగా ఆవిడతో కాంటాక్ట్ చేశారు. ఆఖరికి ఒకసారి ఓపెన్గా చెప్పేశారు, నేను ఇలా సినిమాలకు వస్తున్నాను, పబ్లిక్ ప్లేసెస్లోకి ఇలా తిరుగుతున్నాను అనుకుంటున్నారు, ఎందుకు తిరుగుతున్నానో తెలుసా మీకు? ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నాకు ఎవరితో కాంటాక్ట్ చేయాలో వాళ్ళంతా ఇటువంటి ప్రదేశాల్లో నాకు చాలా అనువైన ప్రదేశం, వాళ్ళతో నాకు ఇన్నర్ కాంటాక్ట్ చేయడానికి చాలా ఇదిగా ఉంటుంది. సినిమా హాల్లోకి వెళ్తే మీరు హాయిగా సినిమాలో ఇమ్మర్స్ అయిపోయి దాని స్టోరీ అది చూసి అందులో మైమర్చిపోతారు. మీరందరూ అలా మైమర్చిపోయిన టైంలో ప్రజలంతా కూడా భౌతికంలో మైమర్చిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకునే టైంలో నా పని నేను చక్కబెట్టుకుంటాను, నా ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో ఆ పని నేను చక్కబెట్టుకుంటాను, నేను చూసుకుంటాను. నా ఆధ్యాత్మికమైన ఆంతరంగిక కార్యక్రమం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక ఆంతరంగిక కార్యక్రమాన్ని ఈ జనాల్లో ఉంటారు ఒకతను బిఫిటింగ్ సోళ్ళు, ఆ ఆత్మతోటి నా కలయిక జరుగుతుంది, ఆంతరంగిక కలయిక, ఇన్నర్ కాంటాక్ట్ జరుగుతుంది. ఆ కాంటాక్ట్ జరిగినట్టు కూడా మీకు తెలీదు, ఎవరితో కాంటాక్ట్ చేసినా తెలీదు. అది అయిపోగానే నా పని అయిపోతే ఇంక అక్కడ ఉండను, వచ్చేస్తాను. అంచేత ఎన్నో 2-3 సందర్భాల్లో మంచి సినిమాలకు వెళ్ళి కూడా సినిమా స్టోరీ బాగుండి కూడా ఇంకా కొంచెం కూర్చుని చూద్దాం, సినిమా ఈ దాకా చూద్దాం అనుకుని వీళ్ళంతా పాపం కూడా వచ్చిన వాళ్ళు ఆరాటపడుతుంటే కూడా నా వచ్చిన పని అయిపోయింది అనేవారు. ఇదే మాట, నేను వచ్చిన పని అయిపోయింది, ఎప్పుడు వచ్చినా ఇదే మాట అనేవారు.
నా వచ్చిన పని అయిపోయింది, నడవండి ఇంకంటే వీళ్ళు చచ్చినట్టు ఇంక బాబా లేస్తే వీళ్ళు అక్కడే కూర్చుంటారు అని చేత సగం సినిమా చూసి వచ్చేసారు. అలాగే క్రికెట్ మ్యాచ్లో సగం క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చేసారు జవహర్లాల్ నెహ్రూ టైంలో. ఆ విధంగా ఉండేది. అటువంటి రోజులతో మీకు ఒకటి చెప్తా. ఇక్కడ మామూలుగా డీటెయిల్స్ నేను చాలా ఎక్కువ సేకరిస్తే తప్ప గమని చెప్పండి, నేను అది కన్ఫర్మ్ చేసుకుంటాను డేట్స్తో సహా. ఒక ముందర మెసేజ్ చెప్పేసి దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్తా. డీటెయిల్స్ నేను సేకరించినవి, మెసేజ్ మాత్రం ఎవరో నాకు ఇచ్చింది. ఇక్కడ చెప్పారు, బాబా విట్నెస్ ది బుల్ ఫైట్ ఎట్ స్పెయిన్ అనే దేశంలో బుల్ ఫైట్ అని ఉంటుంది, ఎద్దులతో పోరాటం. అంటే ఎద్దును మనిషి పోరాడతారనమాట. అంటే ఆ ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోవాలి. అటు ఎద్దైనా చచ్చిపోతుంది, ఇటు మనిషిని చచ్చిపోతాడు. ఈ మనిషి ఎద్దును చంపేయడానికి ట్రై చేస్తాడు, అది ఆట. ఆ వినోదంలో గాయాలు తగిలితే అది చండాలమైన ఆట, బ్రూటల్ ప్లే అది. ఆ బ్రూటల్ ప్లే అసలు కండెమ్ చేస్తారు కూడా, ఈనాటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మన కోడి పందాలు ఎలాగో అక్కడ బుల్ ఫైట్ అలాంటిది. దీనికి ఎక్కువ మంది దయార్ద్ర హృదయం అయిన వాళ్ళు వెళ్ళి చూడలేరు, ఎందుకంటే చాలా ఒక్కసారి చచ్చిపోదు పాపం. అది అనేక రకాల హింసలతోటి మానవుడు అలాగే చనిపోతాడు, లేకపోతే బుల్లు అలాగే చనిపోతుంది. నిజం దానికి ఇష్టపడరు. దానికి వెళ్ళాడు ఈయన. అనుచరులు 2-3 ఉన్నారు అక్కడ, స్పెయిన్లో ఉండేవాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు బాబాతో అనుచరులు బాబాలో వస్తున్నారు. వాళ్ళు బాబా మేము రాలేము ఇక్కడికి, వీ డోంట్ ప్రిఫర్ టు సీ దట్ బుల్ ఫైట్, అది చాలా హీనంగా ఉంటుంది, మేము రావన్నారు. అయితే 1-2 ఎవరో 3-4 వస్తున్నారు. అయితే నేను వస్తాను, నాకు టికెట్ తీసుకోండి అని చెప్పారు. ఆ బుల్ ఫైట్కి టికెట్ తీసుకున్నారు, బాబా లోపలికి వెళ్ళి కూర్చున్నారు బుల్ ఫైట్ చూడడానికి. ఏమిటని చెప్పాలేంటి అటువంటి క్రీడ. చూద్దాం ఏమైందో. బాబా విట్నెస్ ది బుల్ ఫైట్ ఎట్ స్పెయిన్ వేర్ బోత్ ది బుల్స్ వర్ కిల్డ్. 2 ఎద్దులు ఉన్నాయి, 2 ఎద్దుల్ని కూడా చంపేశారు వాళ్ళు ఆటగాళ్ళు. బాబా సెడ్, అప్పుడు బాబా ఈ 2 ఎద్దుల్ని చంపేసిన తర్వాత బాబా ఈ విధంగా చెప్తున్నారు, ది 2 bulls ఆర్ ఫార్చునేట్. ఈ 2 ఎద్దులు చాలా అదృష్టమైనవి, ఎందుకంటే దే విల్ ఇన్కార్నేట్ నెక్స్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ 2 ఎద్దులు కూడా వచ్చే జన్మలో మానవ జన్మ ఎత్తుతాయి. ఎద్దు జన్మ నుంచి మానవ జన్మ అంటే వాళ్ళు ఈ లోపల ఎన్నో యానిమల్స్ స్కిప్ ఆఫ్ అయిపోయాయి అన్నమాట. ఎద్దు జన్మ నుంచి మానవ జన్మ అంటే ఎన్ని లక్షల జన్మలు అయ్యాకో మానవుడు అవుతాడు. ఈ 2 ఎద్దులు మాత్రం వచ్చే జన్మలో అవి మానవ జన్మ ఎత్తుతాయి. బాబా చెప్తున్నారు, దే విల్ రీఇన్కార్నేట్ నెక్స్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ర్యాపిడ్లీ అడ్వాన్స్ ఇన్ ది పాత్. అలాగే మానవ జన్మ ఎత్తడమే కాకుండా వెంటనే మానవ జన్మ ఎత్తిన బహు కొద్ది కాలంలోనే ఆధ్యాత్మ మార్గంలో అడుగు పెట్టేసి అక్కడి నుంచి చాలా స్పీడ్గా కూడా వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ఎంత ఎంత అదృష్టం ఇచ్చారో చూడండి. ఎందుకుట చెప్తున్నారు, ఎందుకో కారణం. దే విల్ రీఇన్కార్నేట్ నెక్స్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ర్యాపిడ్లీ అడ్వాన్స్ ఇన్ ది పాత్ యాజ్ దే వర్ కిల్డ్ ఇన్ మై ప్రజెన్స్. ఆ 2 నా సమక్షంలో చనిపోయాయి కాబట్టి అది కారణం. అవతార పురుషుని సమక్షంలో జనరల్గా ఏ మానవుడు చనిపోవడు. అవి చనిపోయే టైంలో అవతార పురుషులు సద్గురులు కూడా అక్కడ ఉండరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నారు అంటే ప్రత్యేకంగా కోరుండి ఉన్నారనమాట. వీళ్ళని ఉన్నత గతికి పంపించడానికి వాళ్ళ ప్రజెన్స్ అక్కడ ఉంటుంది, కావాలని పెడతారు. ఇంకో విషయం, ఇంకో చోట కూడా ఇలా జరిగింది, కావాలని వెళ్ళారు. ఎవరు, నాని గేలి విషయంలో కూడా బెంగళూరులో బహిరంగ కార్యక్రమానికి బాబా 1939లో వచ్చినప్పుడు మేలో ఆవిడ చనిపోతే ఇదంతా ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను. ఆ నాని గేలి దగ్గరికి ప్రత్యేకం బాబా వెళ్ళి ఆవిడ కొన ఊపిరితో ఉంటే ఆ 2 వేళ్ళు కంటి మీద వేసి ఆ 2 కన్ను రెప్పలు ఇలా మూసారు బాబా నానిగేలి. అంతవరకు ఊపిరితోటే ఉంది. ఈ 2 వేయగానే ఒక్క నిట్టూర్చి ఆవిడ మెడ పక్కకు వాల్చేసింది. అంటే ఈయన చేతుల్లోంచి చనిపోయింది ఆవిడ. అంత అదృష్టం ఎవరు అసలు ఇలాగ ఉండరు అని చెప్పి అప్పుడు బాబా చెప్పారు. సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ ఎవరైనా చనిపోయి క్షణాల్లో వాళ్ళ ప్రజెన్స్ అక్కడ ఉండదు. నేను ఇప్పుడు కావాలని ఉండి ఉన్నత గతికి పంపించడం గురించి నేను వచ్చి 2 కళ్ళు మూసి నా సమక్షంలో పంపించాను అని చెప్పి నాని గేలి విషయంలో కూడా బాబా అటెండ్ అయ్యారు. అది అక్కడ ఒక చోట. ఇక్కడ 2 ఎద్దులు చనిపోతాయని బాబాకు తెలియదు ఏంటి అవతార పురుషుడు. ఈ లోపలికి పెడుతున్నాడు అంటే అక్కడ బుల్ ఫైట్ జరుగుతుంది, 2 ఎద్దులు చనిపోతాయి, ఆ 2 ఎద్దులకి ఉన్నతగా తీద్దాము అని చెప్పి వెళ్ళారు. అది జరుగుతుంది ఇప్పుడు బిలో ది స్పెసీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవ జన్మ కాక కింద జన్మలో ఉన్న చోటికి అవి రాలేవు.
అవి వచ్చి బాబా అవతరించాడని చెప్పి మెహర్ బాబా అని చెప్పి భజనలు చేసి ఉపన్యాసాలు ఇచ్చి లేకపోతే డొనేషన్స్ ఇచ్చి బాబా కార్యక్రమం ఏం చెయ్యవు. ఈ మానవ జన్మ కంటే నిమ్న జాతిలో ఉన్న దోమ కానీ ఇవన్నీ వాటి దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఉన్నతులుగా తెలుస్తారు. ఒక చెట్టు మీద బాబా అది రూపం ఏర్పడింది మెహరా చూస్తే, ఆ చెట్టుకు ఉన్నతగత ఇచ్చినట్లు లెక్క. అలా చాలా ఉదంతాలు ఉన్నాయి ఎన్నో చోట్ల. అక్కడ మహాబలేశ్వర్లో కూడా ఒక గోడ మీద బాబా ముఖం చాలా చిత్రీకరింపబడింది, అది కూడా చాలా గొప్ప. అలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇది స్పెషల్ ఉపన్యాసం కాబట్టి అవన్నీ నేను చెప్పట్లేదు. ఎన్నో ఉదంతాల్లో బాబా అన్ని స్పెసిస్కి దగ్గరికి వెళ్ళి వాటిని ఉన్న పక్షులు, ముఖ్యంగా ఎన్నో పక్షులు, కుక్క వారియర్ అనే డాగ్, దాని గురించి పెద్ద స్టోరీ. ఆ వారియర్ డాగ్ అని గురించి అన్ని డాగులు వేరు, వారియర్ డాగ్ వేరు, చాలా స్టోరీ ఉంది ఆ వారియర్ డాగ్ మీద. వారియర్ డాగ్ ఒకటి అన్నీ కూడా బాబా అలా పెడతారు. ఇక్కడ విశేషం, అసలు విషయం చెప్పేశాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇది 29th October 1933 నాడు జరిగింది. 29th October 1933 స్పెయిన్లో ఎడ్రిడ్ ఏదో ఉంది, ఏ మీద వస్తుంది అక్షరం, అక్కడి నుంచి మ్యాడ్రిడ్ అని ప్లేస్కి వచ్చారు బాబా. MADRID మ్యాడ్రిడ్. అంతక్రితం ఆయన యూనివర్సిటీలో చేసేసారు. ఈ మ్యాడ్రిడ్ వచ్చేటప్పటికి మాత్రం ఒక రెస్ట్ తీసుకుని హాయిగా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటాను, రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ రిలాక్స్డ్గా ఉంటాను అని చెప్పి హోటల్లో కూర్చుని అన్ని రిలాక్స్డ్గా అందరితోటి పార్టీలు కడితే ఇక్కడికి అక్కడికి విందులు వినోదాలకి అన్ని పార్కులు చేయడంతో జలసాగా తిరుగుతున్నారు బాబా. జూ కూడా వెళ్తారు ఆయన, 2-3 సార్లు జూలు కూడా వెళ్ళారు. జూకి ఎందుకు వెళ్ళారో చెప్పక్కర్లేదు, ఆ జంతువుతో కాంటాక్ట్ చేయడం. అలాగే ఈ మ్యాడ్రిడ్ అని స్పెయిన్ కంట్రీలో మ్యాడ్రిడ్ అని ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఈ ప్లాజా డి టోరోస్ అన్న చోట ఈ బుల్ ఫైట్ జరుగుతుంది. ఈ ప్రదేశం అన్నమాట. అది క్రికెట్ మ్యాచ్కి ఎలా అయితే గ్రౌండ్ ఉంటుందో అలాగే ఈ బుల్ ఫైట్కి కూడా గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్. అక్కడ కూర్చోవడానికి, ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు వేస్తే పెద్ద క్రికెట్ గ్యాలరీ లాగే ఉంటుంది అది కూడా. అంచేత ఆ ప్లేస్ ఎక్కడంటే ప్లాజా డి టోరోస్, అక్కడ బుల్ ఫైట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళారు. అది ఎక్కడుందంటే కేసో డి క్యాంపో అని చోట, మ్యాడ్రిడ్లో కేసో డి క్యాంపో ఏరియా విచ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పార్క్. ఆ పార్క్, ఈ ఏరియాలో ఈ ప్లాజా డి టోరోస్ ఉంది. ఆ ప్లాజా డి టోరోస్కి ఎంటర్ అయ్యారు టికెట్ తీసుకుని. ఈ మ్యాడ్రిడ్లో, స్పెయిన్లో మ్యాడ్రిడ్ అనే పట్టణంలో 29 October 1933 నాడు అక్కడ బుల్ ఫైట్కి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరంలోనే 2 ఎద్దులు చనిపోయాయి. 2 ఎద్దులు చనిపోతే బాబా ఇచ్చిన అక్కడే ఇంకా చాలా కొంచెం ఎక్కువ విషయాలు కూడా చెప్పి ఇందులో కష్టగా వేశారు. బాబా ఈ 2 ఎద్దులకి కూడా నేను మోక్షం ఇస్తున్నాను అని చెప్పారు. అందుచేత ఇది ఈరోజు నేను ఏ ఉపన్యాసం ఇచ్చానంటే బాబాస్ ఇన్నర్ కాంటాక్ట్ విత్ స్పెసీస్ ఆఫ్ సోల్స్ బిలో ది హ్యూమన్ ఫామ్. మానవ రూపంలో ఉన్న ఆత్మల కంట నిమ్న అంటే పరిణామ క్రమంలో ఉన్న ఆత్మలతోటి బాబా ఎందుకు, ఎక్కడ, ఎలా కాంటాక్ట్ చేస్తారు, కాంటాక్ట్ చేసి ఆయన ఎంత ఉన్నత గతికి దాన్ని ఎలివేట్ చేస్తారు అన్నది చెప్పాను. అయితే ఈ అంశం అయిన తర్వాత ఇంకొక విషయం నేను చెప్తే, ఇంకో 5 నిమిషాల టైం ఉంది కాబట్టి మనోనాష్ గురించి చెప్తా. ఈ మనోనాష్ అంటే ఖాజాగూడాలకు మనోనాష్ గురించి చెప్పేస్తూ ఉంటారు. ఆ మనోనాష్ అసలు విషయాలు లోతులకి వెళ్తే అసలు అక్కడ ఏం జరిగాయి ఇవన్నీ పక్కకు పెట్టేయండి, అవన్నీ వేస్ట్, అంత జరిగే చెప్పక్కర్లేదు. ఏదో అన్ని మతాలకి తీసుకొచ్చారు, ప్రార్థనలు చేయించారు, ఆయన గుహలో కూర్చుని ఏకాంతవాసం చేశారు, ఏదో జరిగే అక్కడే ప్రారంభించారు. అసలు మనోనాష్ ఫేజ్ న్యూస్ లైఫ్లో మనోనాష్ ఫేజ్లో 4 months జరిగింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగింది. October 51 నుంచి 12th February 1952 వరకు మనోనాష్ జరిగింది. ఇక్కడ ఉదంతం అంతా మన సోదరి శైలజ మేడం చాలా చక్కగా చెప్పారు మొన్న మా ఖోజాగూడ మనోనాష్ గురించి. అక్కడ నేను అవి చెప్పి భౌతికంగా అందరూ చెప్పి కాక విషయాలు చెప్తున్నాను. అక్కడ మనోనాష్ చేశారు అంటున్నారు బాబా. ఎవరు మనోనాష్ చేశారు? మనోనాష్ అంటే అర్థం ఏంటి మీకు అసలు? ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్. మనోనాష్ అంటే మనస్సును నాశనం చేయడం, ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్. వెన్ ది మైండ్ ఈజ్ ఎనిహిలేటెడ్, లిబరేషన్ కమ్స్ ఆటోమేటికల్లీ. ఎప్పుడైతే మనోనాశనం అయిపోయిందో వెంటనే ముక్తి వచ్చేస్తుంది, అంతే ముక్తి.
ఖచ్చితంగా అతను మజ్జూబ్కి వెళ్ళిపోతాడు, మజ్జూబ్ స్టేట్కి. మజ్జూబీ కామిల్ వేరు, మజ్జూబ్ స్టేట్కే వెళ్తాడు. ఈ మజ్జూబ్ స్టేట్కి మజ్జూబ్ నుంచి మజ్జూబీ కామిల్ అంటే అదేమిటి జీవన్ముక్త స్టేట్కి ఇంకోటి ఏదో ఆ స్టేట్కి వెళ్ళిపోతాడు. ఈ రెండింటి మధ్యన ఒక అగాధం ఉంది. ఈ మనోనాష్కి వచ్చిన చికాకు ఏమిటంటే ఈ మనోనాష్ అయిన తర్వాత కంప్లీట్ సాల్వేషన్ రాదు. అది పూర్తిగా రావాలంటే ఐఆమ్ గాడ్ స్టేట్ కాన్షియస్గా అనుభవించాలంటే దానికి మజ్జూబీ కామిల్ స్టేట్కి వెళ్ళాలి. ఈ మధ్యలో పెద్ద అగాధం ఉంది, అది బ్లిస్ స్టేట్. అందులో ఇరికిపోయారంటే ఇంకా అక్కడ చనిపోయారంటే ఇంకా నెక్స్ట్ స్టేట్కి వెళ్ళారు. ఆ అగాధాన్ని దాటించడానికి బాబా చేస్తూ ఉంటారు మనోనాష్ గారు. మనస్సు నాశనం చేయడం కూడా అంటే ఎవరి మనస్సు నాశనం చేస్తారు బాబా? సార్ జయబాబా డిస్కనెక్ట్ అయిందండి. జయబాబా సార్ మీది మ్యూట్ అయింది. ఎవరు సార్ ప్లీజ్. నేను పొరపాటు నేనే చేశాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. జయబాబా అయితే వాళ్ళకి ఆయన మనస్సును నాశనం చేసుకుందుకు కదా పని చేస్తారు. ఆయన మనస్సు ఎందుకు నాశనం అవ్వకూడదు అవ్వదు అంటే ఆయనది యూనివర్సల్ మైండ్. ఈ యూనివర్స్లో ఉన్న మైండ్స్ అన్నీ కలిసి ఒక ముద్ద చేస్తే ఏమిటో అది ఆయన మైండ్. ఆయన యూనివర్సల్ బాడీ, యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ సర్టిఫికేషన్ ఏ వాటినాట్ అన్ని యూనివర్సల్. ఆయన అవతార్ పురుషుడు అంటే అన్ని యూనివర్సలే అని చెప్పి యూనివర్సల్ మైండ్ కాబట్టి హీజ్ మైండ్ కెనాట్ బి అండ్ విల్ నాట్ బి నిలేటెడ్. మరి ఎవరి మైండ్స్ ఎవరికైతే ఆయన లిబరేషన్ ఇవ్వదలుచుకున్నారో అవతార్ పురుషుడికి వచ్చిన తర్వాత కొన్ని ఆత్మలకి కొంతమందికి లిబరేషన్ ఇస్తారు, ముక్తి ఇస్తారు. ఆ ముక్తి కూడా ఎలాగా మామూలుటి యువతల ముక్తి కాదు, పరిపూర్ణమైన ముక్తి. అగాధం అని చెప్పాను ఇందాక, ఎబిస్ అని రాశారు అందులో గాడ్ స్పిక్స్లో. ఎబిస్ అంటారు ఖచ్చితంగా, అంచేత అగాధం అని చెప్తున్నాను. దాన్ని అగాధంలో పడిపోకుండా ఈ ఆత్మ అవతలకు కూడా వచ్చేటట్టు జీవన్ముక్త స్టేట్కి అవతల ఉంది, దానికి ఆ స్టేట్కి వచ్చేటట్టు పర్ఫెక్ట్గా కాన్షియస్గా ఐఆమ్ గాడ్ స్టేట్ వాళ్ళు అనుభవించేటట్టు అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఈ మనోనాష్ కార్యక్రమం చేస్తారు. అంటే మొన్న చేసిన మనోనాష్ కార్యక్రమం మనకు తెలుసు ఆయన గురించి కాదు, మానవుల గురించి. ఏ మానవుల గురించి? ఎవరికి అయితే ఆయన లిబరేషన్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి ఈయన చేసిన ప్రక్రియ వల్ల మనోనాష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనోనాష్ అవగానే వాళ్ళు ఖచ్చితంగా పరిపూర్ణమైన లిబరేషన్ ముక్తి దొరుకుతుంది వాళ్ళకి. ఆ స్టేట్కి తీసుకెళ్ళడానికి మనోనాష్ చేస్తారు. అది ఆయన చేసింది. సింబాలిక్గా ఏదో చేయొచ్చు ఆయన. అయితే ఈ లిబరేషన్ ఇచ్చి వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, అంచేత అన్ని మతాల్లో ఉన్న వాళ్ళకి ఉంటారు. అంచేత వాళ్ళ మతాల్లో ఉండే వాళ్ళు అందరికీ వాళ్ళతో కాంటాక్ట్ చేయగలిగేటట్టు తాను ఇక్కడ ఉండి అన్ని మతాల యొక్క ప్రార్థనలు చేయించారు. అక్కడ అన్ని సింబల్స్ కూడా అవన్నీ ఎందుకు చేయించారు? మనకి ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇంటలెక్ట్. మన పరిమితమైన మానవ బుద్ధికి తెలిసివి కాదు అవి, కానీ ఆయన తెప్పించారు, ఆ వర్క్ చేశారు. అవన్నీ తెప్పించి ఐడియల్స్ అని అంటే రెప్లికాస్, వాటి నమూనాలు, ఒక ప్రార్థనా మందిరం, హిందువుల ప్రార్థనా మందిరం, ఒక చర్చి, క్రిస్టియన్స్ చర్చి, తెలుసు మనకి ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాల యొక్క ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, ప్రార్థన చేసి అదే వర్షిప్ చేసి స్థానాలు ప్రదేశాలు ఏమంటారో వాటిని, టెంపుల్ కానీ చర్చ్ కానీ బెల్లావిస్తా కానీ అనేక మతాలకు ఒక్కొక్కటి ఉన్నాయి, మసీదు కానీ అవన్నీ. వాటి రెప్లికాస్ తీసుకొచ్చి అక్కడ ఈయన ఇక్కడ ఉండి ఇంటర్నల్ కార్యక్రమం చేసి అనేక మంది చేత అన్ని మతాల యొక్క సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో ఆ మతాలకు సంబంధించిన ప్రార్థనలు వాళ్ళ చేత చేయించి ఆ విధంగా ఆ మతాల్లో ఉన్న అర్హులైన మానవులకి లిబరేషన్ ఇవ్వడానికి ఆఖరి కార్యక్రమమైన మనోనాష్ చేశారు. ఈ మనోనాష్ కార్యక్రమంలో ఇంకో విశేషం ఏంటంటే అది ఏ ఫేజ్లో ఉన్నారో తెలుసా? మనోనాష్ కార్యక్రమంలో ఉన్నప్పుడు న్యూ లైఫ్లో ఆయన లేబర్ ఫేజ్లో ఉన్నారు. అంటే శారీరక శ్రమ చాలా ఎక్కువ పడేసే పరిస్థితి. అందుచేతే ఇక్కడ హైదరాబాద్లో ఖాజాగూడ ఈ మనోనాష్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మెహరాబాద్ వరకు కూడా ఆయన కాలినడకన వెళ్ళారు. మెహరాబాద్ వరకు. ఈరోజు మనకి స్లీపర్ కోచ్లో బెర్త్ రిజర్వేషన్ అయిపోయి హాయిగా పడుకుని వెళ్ళడానికే మన నానా తంటాలు పడిపోతున్నాం. మెహరాబాద్ వెళ్ళడానికి కింద మీద పడిపోయి
అది రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ వస్తే కన్ఫర్మ్ అవుతుందా లేదా అని చెప్పి చాలా గొడవలు పడిపోతాం. ఆర్ఏసీ వచ్చినా ఇంకోటి లేదు, వెయిటింగ్ లిస్ట్ వస్తేనో కింద పడుకోవాలి, అలాగా మహా టెన్షన్ మనకి. ఓసారి కింద పడుకుని ఎడితే ఏమైంది బాబా దగ్గరికి, అలా ఉండదు అనమాట. అలాంటి చిన్నదానికే మనం కష్టపడకుండా అన్నీ సులువుగా అక్కడ బోర్డింగ్ లాడ్జింగ్ రెడీగా చేసి పెడతారు మెహరాబాద్లో మనకి ఉండడానికి, పోయడానికి. ఇన్ని వసతులు ఉంటేనే మనం వెళ్ళలేకపోతున్నాం. బాబా అంతమందితోటి కూడా 20 మంది అనుచరులతోటి ఏకంగా హైదరాబాద్లో మారుమూల ప్రదేశం ఎక్కడో, ఇప్పటికే మారుమూల, అది అప్పటికి ఇంకా మారుమూల ప్రదేశం. ఆ అడవి ప్రాంతంలో ఆ ఖాజాగూడ కొండ మించి మెహరాబాద్ దాకా నడిచి వెళ్ళి ఆఖరి మనోనాశ్ అంటే ఏమిటో నిరూపించారు. అది ఇమాంపూర్లో ఆ పావురం పెట్టేది ఒక చప్పుడు చేస్తుంటే దాంట్లో కూడా ఆయన యొక్క మనోనాశ్ మానవుడు ఎలా చేసుకోవాలో, ఆయన మన నమ్మిన భగవంతుడి మీద ఉమ్మి కూడా వేయగలగాలి. అంత మన మనస్సు నాశనం అయిపోవాలి. మన మనస్సు నాశనం అవుతేనే ఆయన్ని ఉమ్మి వేయగలం, చెప్పుతో కొట్టగలం, కాలుతో తన్నగలం. ఈ 3 కూడా చేయించుకున్నారు ఆయన. వీళ్ళు చేయగలిగారు అంటే వీళ్ళ మనసులు నాశనం అయిపోయాయి. అక్కడికే మనోనాశులు ఎవరైతే చేశారో అనుచరులు వాళ్ళంతా చేశారు, అందరి చేత చేయించారు, ఉమ్మి వేయించుకున్నారు, చెప్పుతో కొట్టించుకున్నారు, ఇంకా అవన్నీ చేయించుకున్నారు ఆయన శిష్యాన్ని. అక్కడ ఎందుకు చేయించుకున్నారంటే మనోనాశ్, ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోనాశ్ అయిపోయింది. వాళ్ళ మనసు నాశనం అయింది కాబట్టి నిద్రలో చేసినట్టు చేశారు. గాఢ నిద్రలో మనకు మనసు నాశనం అయిపోతుంది. ఆ గాఢ నిద్రావస్థలో మన మనసు నాశనం అయిపోయినప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగానే బాబా ఏం చెప్తే అవన్నీ కూడా ఇమాంపూర్ ఇన్సిడెంట్లో అవి చేశారు వాళ్ళు. చేత ప్రత్యక్షంగా చెప్పుకోవాలంటే వాళ్ళు మనోనాశ చేశారు అక్కడ. అది కాక ఇంకా ఈ ప్రపంచంలోని ఎన్నో ఆత్మలకి ఆయన ముక్తి ఇవ్వడానికి ఆ మనోనాశ కార్యక్రమం చేశారు. అది మనోనాశ చెప్పాలంటే ఈ మనోనాశ చెప్పాలి తప్ప మిగిలిన అవుటర్ అన్నీ కూడా ఏమేమి చేశారు, ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజులు వచ్చారు, ఏ డేట్ని వెళ్ళారు, ఇవన్నీ కూడా అంత రిలవెంట్ కాదు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. జై బాబా. జై బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. నెక్స్ట్ ఇంకెవరైనా శ్రీమతి చంద్రకళ గారి గురించి మాట్లాడదలుచుకుంటే దయచేసి మాట్లాడగలరు. ఇంక ప్రోగ్రామ్ కంక్లూడ్. సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. మాట్లాడండి పద్మావతి గారు. ఒకసారి అండి మెడ్రాస్ లో ప్రోగ్రామ్ జరిగిందండి. సీను గారు పెట్టారు. అప్పుడు గుర్తులేదు. అప్పుడు మాకంతా ఒక రూమ్ లో మేము ఆవిడ అంత పక్కపక్కన రూమ్ లో ఉన్నాము. అప్పుడు ఒక వైజాగ్ వాళ్ళు నాటకం వేస్తున్నారు అనమాట. దాంట్లో బాబా వేషం మెహర్ ప్రసాద్ ఎవరో ఉన్నారు, ఆయన వేస్తున్నారు. నేను పడుకోబోతున్నా. 10:30, 10:30, 11 అవుతున్నది. పక్క రూమే, నా పక్క రూము ఆవిడది. ఆవిడ ఇన్ని గులాబీలు రేఖలన్నీ తీసుకొని, గులాబీలన్నీ వినిపిస్తుందండి? వినిపిస్తున్నారు. ఆ గులాబీ రేఖలు బుట్ట నిండా ఉన్నాయండి. సరే నేను 11:30, 10:30 అయింది ప్రోగ్రామ్ లాస్ట్ అన్నమాట. నాటకం బాబా వస్తున్నారు, జరుగుతున్నది. నేనేం చేశాను, ఇంకా పడుకోబోతుంటే ఉండండి పద్మావతి గారు, మీరు అప్పుడే పడుకోకండి, బాబా వస్తారు ఇప్పుడు అని. సరే అట్లా నిలబడి నిజంగా ఆవిడ చెప్పినట్టు బాబానే నిజంగా స్వయంగా వచ్చినట్టు అక్కడి నుంచి మేము పైన ఉన్నాము. అలా ఓపెన్ గా మాకు వేయచ్చు అనమాట బాబా వాళ్ళకి. ఆ బాబా వస్తున్నాడు, మేము అన్ని గులాబీ రేఖలన్నీ వేసామండి బాబాకి. వేసిన తర్వాత అప్పుడు అనుకున్నా, చూసావా ఆవిడ ఎంత మాకు ఈ అవకాశం కలిగించింది అంటే, బాబా దాంట్లో వేస్తున్నారు, ఆయన బాబాకి వేసినట్టే మేము ఊహించాం అనేసి ఆ పైన కూర్చొని ఆ బాబా నాటకాన్ని వైజాగ్ వాళ్ళు వేసిన దాన్ని చూస్తూ చేసాము. తర్వాత ప్లస్ మా గృహప్రవేశానికి కూడా ఆవిడ నగర సంగీతం పెట్టుకున్నాం మేము ఫస్ట్. అప్పుడు కూడా ఆవిడ వచ్చి నాకు చాలా హెల్ప్ఫుల్ గా, పాపం ఆవిడ ఉండండి పద్మావతి మీరేం ఇది కాకండి, నేను సర్వ్ చేస్తాను అనేసి పైన వెళ్ళి ఆవిడ అందరికి కూడా, వచ్చిన బాబా ప్రేమిలకు కూడా ఆవిడ సర్వ్ చేసి అందరికి చేశారు. చాలా ధన్యజీవండి ఆవిడ. అందులో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి కూడా సర్వీస్ బాగా, ఎప్పుడు చూడండి జూబ్లీస్ కోజాగూడలో కూడా సర్వీస్ చేస్తుంటారు. అలాగే ఈవిడ చంద్రకళ రాజేంద్ర కూడా చక్కగా అన్ని చెప్పేది, ఎలా చేయమ్మా, ఇలా వాడమ్మా, అలా వాడు అనేసి. నాకు ఎప్పటి నుంచో పరిచయం ఆవిడ, చాలా ధన్యరాలు ఆవిడ. అదండి. ఇప్పుడు ఒక చిన్న పాట పాడతానండి.
జయబాబా ఒక్క నిమిషం. జయబాబా ఇంకొక రామచంద్ర గారు కూడా మాట్లాడుతా అన్నారు, తర్వాత ఇస్తాను. ఒక్క నిమిషం అండి, తర్వాత మాట్లాడమనండి. తర్వాత జయబాబా. రామచంద్ర గారు ప్లీజ్ సార్ మాట్లాడండి. మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబా చెప్పండి రామచంద్ర గారు. ఓకేనండి. జై బాబా అండి. జై బాబా అండి, వినబడుతుందా సార్? వినబడుతున్నా సార్, వినబడుతున్నా, చెప్పండి. అయితే బాబా మరి తనకు ఎంత అవసరం ఉందో మొన్నటి వరకు ఒక పాటగాన్ని, ఒక మాటగాన్ని, మరి ఇంకా ఆయనకు లోటున్నట్టుంది, సేవ చేసే వాళ్ళు కావాలని అనుకోకుండా చంద్రకళక్కని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆ సేవ చేయడంలో చంద్రకళక్క ముందు వరుసలోనే ఉంటారు. మరి ఆవిడతో మాకు సుమారు 38 సంవత్సరాల నుంచి ఈ బాబా యొక్క ప్రేమ బంధము అంత ఇదిగా ఉండేది. ముఖ్యంగా 15-20 రోజుల కింద నేను అమెరికాలో ఉన్నాను. చాలాసేపు మాట్లాడుకున్నాము. బాబా ఎందుకో ఇటువంటిది చేస్తున్నాడు. మరి ఒక బాబా ప్రేమతోటే సంబంధం కాకుండా అక్క తమ్ముడి యొక్క సంబంధం కూడా మా మధ్యలో చాలా ఉండింది. ఆ లోటు తీర్చడం చాలా కష్టమే. ముఖ్యంగా ఎప్పుడు కలిసినా ఆ ఆప్యాయత, మాలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఉప్పొంగి ఉప్పొంగి వచ్చేదండి. దాన్ని ఎలా మరవాలో కూడా అర్థం కావట్లేదు. ఆ శక్తిని బాబా గారే ప్రసాదించాలి. మరి ఆవిడకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండకుండా ఆయనలోనే సదా ఉంచుకోవాలి. ముఖ్యంగా కాంతయ్య గారి గురించి అయితే అసలు ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు. మృదు స్వభావి ఆయన. ఈ లోటును ఆయన ఎలా తట్టుకుంటాడో, ఆ తట్టుకునే ధైర్యాన్ని బాబా ముఖ్యంగా ఆయనకు ప్రసాదించాలి. తల్లికి తీసిపోకుండా సతీష్ కూడా అమితమైనటువంటి సేవ చేసేటటువంటి అబ్బాయి. మరి ఇదైతే చాలా ఆ కుటుంబానికి తీరని లోటు. బాబా వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని, ఇంకా మాటలు ఎలా చెప్పాలో చాలా ఉంది చెప్పాలని, కానీ చెప్పడానికి అది సరిపోవట్లేదు. జై బాబా అక్క, జై బాబా. జై బాబా సార్. జై బాబు సార్. జై బాబు సార్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇంకెవరైనా మాట్లాడతారా? జై బాబా. మాట్లాడే వాళ్ళు ప్లీజ్ తొందరగా కంక్లూడ్ చేసి మాట్లాడాలి. ప్రోగ్రామ్ చివరికి వస్తున్నది, సో దయచేసి ప్రోగ్రామ్ కంక్లూడ్ చేద్దాము. ఇంకెవరైనా? హలో సుబ్రహ్మణ్యం గారు, ఆ అదో నేను పాడుతుంటే మళ్ళా అలా కాదు, ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను, ఒక్క నిమిషం ఇస్తాను. జై బాబా 1 minute. జై బాబా ఇస్తాను. జై బాబా 1 minute అండి, 1 minute ప్లీజ్. జై బాబా. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? ఓకే, జవాబా అండి. ఓకే, రైట్. ఇప్పుడు ఫైనల్ కంక్లూషన్ ఇంకా ఏంటంటే, ఇవాళ శ్రీమతి చంద్రకళ గారిని గుర్తు చేసుకుంటూ
ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం. 3 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత బాబా యొక్క నామము శ్రీ నాగమణి గారు బాబా యొక్క నామం చెప్పండి. ఇవాళ పద్మావతి గారు హారతి పాడతారు. జయ బాబా. పద్మావతి గారికి హారతి పాడతారు. నాగమణి గారు మీరు ఒక 3 నిమిషాలు మౌనం మనం పాటించిన తర్వాత నాగమణి గారు మీరు ఒక 3 నిమిషాలు బాబా నామం చెప్పండి. 3 నిమిషాలు బాబా నామం తర్వాత పద్మావతి గారి హారతి. అవతార్ మెహర్ బాబా కీ జై. 3 minutes silence. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. ఒక్క 3 నిమిషాలు నామం చెప్పండి. ఇవాళ స్పెషల్ నామం కాబట్టి 3 నిమిషాలు చెప్పండి. జై బాబా. సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద 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 మేహరు బాబా విజ్ఞానంద
సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద సచితానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద మేహరు బాబా విజ్ఞానంద. జై బాబా అండి, జై బాబా. థ్యాంక్ యూ జై బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మావతి గారు హారతి పాడండి, బాబా హారతి. अवतार मेहर बाबा की जय. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे. प्रेम ज्योति मां హృది వెలిగించు కామ క్రోధ మూల మధి తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధ మూల మధి తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మది నిస్పరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మది నిస్పరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే.
అహంకారము ఆరతి కాగా అహంకారము ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 मेहर प्रीतम తండ్రి की जय జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రత్యేక సహవాస్ శ్రీమతి చంద్రకళ గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా ఈ సహవాస్ లో అందరూ పాల్గొని మీరు ఆవిడకి మీ యొక్క అందరూ శ్రద్ధాంజలి తెలియజేయడానికి మీరు చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రేపు శుక్రవారం నాడు శ్రీ పన్నగేశ్వరరావు గారి వాళ్ళ ఇంట్లో సహవాస్ జరుగుతుంది. దాని ఆన్లైన్ లింక్ మీకు జై మెహర్ బాబా గ్రూప్ లో పొందుపరచబడింది. ఈ విధంగా తర్వాత శ్రీ కాంతయ్య గారికి, శ్రీ సతీష్ గారికి, వారి భార్య అయిన సౌజన్య గారికి, శ్రీ కాంతయ్య గారి కుమార్తె అయిన మెహర్ సంప్రీతి గారికి, వారి భర్త అయిన మెహర్ గారికి, అందరికీ శ్రీమతి చంద్రకళ గారి ఆవిడ భౌతిక దేహం చాలించినప్పుడు వాళ్ళకి కలిగిన దుఃఖానికి మేము జయ మెహర్ బాబా గ్రూప్ తరఫున ఈ యొక్క జంట నగరాల యొక్క అవతార్ మెహర్ బాబా ప్రేమికులందరి తరఫున, ఆ తర్వాత ఈ యొక్క బాబా ప్రేమిక మన బృందంలో బాబా యొక్క ప్రేమికుల తరఫున వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ధైర్యంగా ఉంటారని, వాళ్ళు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ బాబాని ప్రార్థిస్తూ జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.